అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చివరి వరకు చూడండి. అంటే ఇప్పుడున్న సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది, ఆ సోషల్ మీడియాను ప్రధానంగా చేసుకొని కొందరు వ్యక్తులు, మనకందరికి తెలిసిందే వీఆర్కే డైట్ పేరుతోని వీరమాచినేని గారు సమాజంలో కొంత సేవ చేస్తూ అందరికీ ఆరోగ్యం ఎలా ఉండాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తున్న వారిలో అతను ఒక ప్రముఖుడు. అయితే ఇక్కడ వీరమాచినేని గురించి ఈరోజు కొంత అనాలిసిస్ మాట్లాడుకుందాం. 2 వారాల క్రితం మనకు వీరమాచినేని గారు మంతెనకు ఎగనెస్ట్గా అంటే ఇక్కడ వ్యక్తిపరంగా కాదు, వాళ్ళు నమ్మే సిద్ధాంతం పరంగా నాది కరెక్టు అంటూ పోటీతత్వంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. సో వీఆర్కే గారి మాటలు ఎలా ఉన్నవి, అతని అనాలిసిస్ ఎలా ఉంది, అతను చేసే పని ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకు అతని గురించి మాట్లాడుకోవడం అంటే, మనకు ఈ ప్రస్తుత ప్రపంచంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలిసిన వ్యక్తులుగా కొందరు ప్రముఖులు ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, మన ఆరోగ్యాన్ని ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో మెడికల్ మాఫియాని ఎలా ఉంది, దాన్ని తట్టుకోవడానికి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే పనిలో కాదర్వల్లి గారు కావచ్చు, మంతెన సత్యనారాయణ గారు కావచ్చు, డాక్టర్ రామచంద్ర గారు కావచ్చు, ఆయుర్వేదం డాక్టర్ రవివర్మ కావచ్చు, ఇలా కొందరు ప్రముఖులు. ఎందుకంటే వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఇప్పుడున్న ప్రస్తుత టైంలో కొంత ప్రముఖులుగా పేరు పొంది అందరు ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళ డైట్తోని చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ సిద్ధాంతాలతో కావచ్చు, వాళ్ళు చెప్పే విధానంతో కావచ్చు, ఎందరో జనాలను కాపాడడం కావచ్చు, వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేసి అందరికీ పంచుతున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు అందులో అంటే కొందరు ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ మీది కరెక్ట్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు. ఆ నాలెడ్జ్ని ఏది కరెక్ట్ కాదు అనే సంశయంలో జనాలు ఉన్నారు. సో ఈ రోజుల్లో అసలుకి ఇంత నాలెడ్జ్ సోషల్ మీడియా వచ్చినాక న్యూస్ ఛానల్స్ పక్కకు పెట్టేసేసి ఎవరు పడితే వారు స్వతంత్రంగా వీడియోస్ అంటే వీడియో ఛానల్స్ రూపంలో కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, రకరకాల మాధ్యమాలతోని జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఎవరు నమ్మింది వాళ్ళు చెప్పడం కావచ్చు, వాళ్ళు చేసిన అధ్యయనం కావచ్చు, వాళ్ళకు తెలిసినవి ఏవైతే సబ్జెక్ట్ ఉందో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఆ షేర్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ అవిటిని మనము అవగాహన తెచ్చుకొని నిజంగా వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలి. లేదంటే వీళ్ళ భ్రమలో పడి మనం నష్టపోతాం. అందులో మొదటగా మనకు ఆరోగ్యం గురించి చెప్పుకోవడంలో వీఆర్కే గారిని నిజంగా చెప్పాలంటే ఫాలో అవ్వాలా లేదా ఈ వీడియో తర్వాత మీకే అర్థమవుతుంది. అతని ఎక్కడ పడితే అక్కడ మీడియాలలో సవాల్ చేస్తూ ఉంటాడు, లేకపోతే అహంకారంతో కావచ్చు, నాకే నాలెడ్జ్ ఉందనే తత్వంతో కావచ్చు, ఒక్కోసారి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు మీడియా మీద. అసలే సమాజంలో మనకు ఈ ఆరోగ్యం గురించి నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు కొందరే ఉన్నారు, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. కానీ వాళ్ళ మీద ప్రతిదాడి అంటే వీళ్ళు కరెక్ట్ కాదని చెప్తే జనాలు నమ్మరు, ఇక మొత్తం మాయలో పడిపోతారనేది. ఉన్నదే కొందర్రా బాబు అంటే వీళ్ళే కొట్లాడుకొని అసలు ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనాలను పడవేస్తున్నారు. సో వీఆర్కే గారు ఈ వీడియోని మీరు కూడా చూస్తే మాత్రం కొద్దిగా మొత్తం పేషెన్స్తోని ఈ వీడియో విని నెక్స్ట్ టైం ఎలా మెసులుకోవాలో తెలుసుకుంటే మంచిది. వీఆర్కే డైట్తోని ఎంతరికో ఆరోగ్యాన్ని అందిస్తున్న మీరు, సమాజంలో మంచి పేరు ఉంది మీకు. మీరు గవర్నమెంట్కి అంటే ఎవరైతే చెడు చేస్తున్న వాళ్ళకి ఎదురుగా నిలబడి మీరు మాట్లాడడం మాకందరికీ ఇష్టం. మీలాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉండాలి. కానీ విచక్షణ కోల్పోయి నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే సమాజం మళ్ళా మీకు రివర్స్గా మారుతుంది, మిమ్మల్ని నమ్మకుండా తయారవుతుంది. కాబట్టి మీలాంటి ఇంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు
సమాజంలో ఎలా మాట్లాడాలి ఎదుటివారితోని అనేది కూడా జ్ఞానం తెలుసుకుంటే బాగుంటుంది. మీలాంటి వాళ్ళు ఇలా ఈ ఈ సబ్జెక్టు అంటే ఆరోగ్యం గురించి సబ్జెక్టుతో పాటు కొంత విచక్షణ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి అంటే మనకు ఎలా మనం ఉన్న సాంప్రదాయం ప్రతి వీడియోలో మీరు మాట్లాడే తత్వం ఏంది, వాడు వీడు ఎవరికి తెలియదు వీడికి తెలియదు, మీకు తెలిసింది చెప్పండి. మీరు ఎంతవరకు అధ్యయనం చేశారు? ఎందుకంటే విధానం లేకపోతే సిద్ధాంతం అని మాట్లాడుతుంటాం. సిద్ధాంతాలు ఎన్నో ఉండొచ్చు, మీరు చెప్తారు కామన్గా ఏది ఉండదండి. ఒక రకరకాలుగా వైద్యాలు ఉంటుంది. అల్లోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, సిద్ధ కావచ్చు, యునాని కావచ్చు, ప్రకృతి సిద్ధం కావచ్చు, ఇలా ఎన్నో రకాల వైద్యాలు ఉన్నాయి. ఒక్కొక్క వైద్య రంగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అవన్నీ గురించి మనం కూలంకషంగా ఆయన వీడియోలో ఎలా మాట్లాడారు, మీ మాటలే మీకు అర్థం కాని విధంగా అంటే ఒకసారి ఒక రకంగా ఇంకోసారి ఇంకో రకంగా మాట్లాడి ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారో చూడండి. ఇలాంటి సమాచారాన్ని మనం తెలుసుకోలేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న అనర్థాలను మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఇంత నాలెడ్జ్లో ఏది కరెక్టు, ఎవరి నమ్మాలి అనే తత్వంలో మనం పడిపోతాం. కాబట్టి పూర్తిగా అనాలిసిస్ చేసి కనుక్కోండి. ఎందుకంటే మన అవగాహన పెంచుకోకపోతే మనల్ని మోసం చేసే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువగా ఉంటారు. మంతెన సత్యనారాయణరాజు గారి బేసిక్ పునాది ఏంటంటే ఆయనకి మెటబాలజీ వీటి మీద అవగాహన లేదు, కానీ ఎంతసేపు ఒకటి పొద్దున్న లేసి 2 లీటర్ల నీళ్లు తాగటం, రెండోది ఫ్యాట్లు పొరపాటును కూడా తినమాకండి, అసలు ఆయిల్ అనేది మనిషికి అవసరం లేదంటాం, మూడోది ఏంటంటే నాన్ వెజిటేరియన్ కోడిగుడ్లు లాంటి జీవితంలో తినకూడదంటాం. అలానే ఉప్పు అనేది అసలు అంటుకోకుండా ఉంటాం. నిజానికి ఈ 4 కూడా అంటే 1-2 నాన్ వెజ్ పక్కన పెట్టేస్తే ఉప్పు వద్దంటాం, 2 లీటర్ల నీళ్ళు తాగమంటాం, ఫ్యాట్ వద్దంటాం అనేది ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన విషయం. తెలుగు రాష్ట్రాల ప్రజలు నిజానికి ఈ కారణంగా బలయ్యారు చాలామంది. నిజం చెప్పాలంటే నేనేమి వ్యక్తిగతంగా అంటలేదు, ఇది అసలు ఆయన చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఈ క్లిప్పింగ్ విన్నారు కదా, ఈయన ఒకటే పట్టుకుంటాడు, ఒక మెటబాలిజం అని చెప్పేసి అది పట్టుకొని ప్రతి ఒక్కరి మీద బయట రోడ్డు మీద కుక్కలు కానీ మొరుగుతుంటే చూడ ఆ విధంగా మొరగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. విఆర్కే గారు, మీకు తెలిసింది ఏది అనేది చెప్పండి. నా విధానంలో ఎలా ఉంటుంది, ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది, ఒకటే విధంగా అన్నీ ఉండవు. ఏమని చెప్తున్నా, ఎవరికి మెటబాలిజం గురించి తెలియదు, నీకు మాత్రమే ఈ మెటబాలిజం గురించి తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంది, పొద్దున్న లేస్తే 2 లీటర్ల నీళ్ళు తాగు, మటన్ చికెన్ వాడకు, ఉప్పు వాడకు అనే విధంగా మాట్లాడుతారు. అది ప్రకృతి వైద్యం అండి. 5.5 సంవత్సరాలు ప్రకృతి వైద్యం నేర్చుకున్న తర్వాత దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ కావచ్చు, దాని తర్వాత అధ్యయనం చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని రిజల్ట్ని బట్టే చెబుతున్నారు. ఇది విఆర్కే డైట్ అనేది ఏ శాస్త్రంలో కానీ ఎక్కడా ప్రామాణికలతో లేదండి. కానీ మీరు వెనుకకు వెళ్ళి శాస్త్రాలను అధ్యయనం చేస్తే మీకు తెలుస్తుంది. ఆయుర్వేదం, యునాని, సిద్ధ, ప్రకృతి వైద్యం ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేసి ఉన్నారు, కొత్తగా కనిపెట్టింది కాదు. మీరు విఆర్కే డైట్ అని తీసుకొచ్చారు, ఎక్కడ ప్రామాణికం లేదు, కానీ మీరు ఏవో కొన్ని తీసుకొని ఒక రిజల్ట్ ఇప్పిస్తున్నారు. గుడ్, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, తప్పులేదు. ఒక డైట్ మనకు వస్తుంది, దానివల్ల దాని ఆరోగ్యం కావచ్చు మనల్ని కాపాడుతుంది అనుకోవడంలో తప్పులేదు. మీరు ఇప్పుడు మాంసం తినమని ఎందుకు ఈయనకు ప్రాబ్లం ఏంది అంటే ఇక్కడ మటన్ తినద్దని చెప్పేసి ఉప్పు తినద్దని చెప్పేస్తున్నాడు. కాబట్టి మంతెన అలా చెప్తున్నాడు కాబట్టి ఇతనికి ప్రాబ్లం. ఎందుకంటే ఇతను డైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా నాన్ వెజ్ తిను, మనిషి నాన్ వెజిటేరియనే, సగం నాలెడ్జ్ ఎక్కడి నుంచో తీసుకొని వచ్చేసి మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో నీ విధానంలో అలా ఉంది చెప్పు. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు వినే ఉంటాం, ముళ్ళును ముళ్ళుతోనే తీయ. నేను ముళ్ళు కుచ్చుకొనే ప్రాబ్లం అవుతుంది, దాన్ని మళ్ళీ ముళ్ళుతోనే తీయవేంద్రా అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని సమయాల్లో ఆపోజిట్తోనే అదే దాంతోనే మనం తీస్తాం. మనకు వజ్రంతోనే కోయమంటాం. దాని వజ్రాన్ని కోసే సాధనాలు చాలా ఉన్నాయి, కానీ వజ్రంతోనే కోయమని ఎందుకన్నా అంటే దాన్ని ఆ విధంగా వాళ్ళు సాధించారు కాబట్టి ఆ సామెత మనకు పుట్టుకొచ్చింది. ఎప్పుడైనా ఒక సిద్ధాంతాన్ని కావచ్చు, ఏదన్నా విధానాన్ని కావచ్చు తప్పు అని మాట్లాడుతున్నావు అంటే దాన్ని ప్రూవ్ చేసి మాట్లాడాలి. ఎప్పుడైనా నీళ్లు తాగేవా నువ్వు?
4-5 లీటర్ల నీళ్లు తాగాలి అని చెప్తున్నాడు. సో పొద్దున్నే నీళ్ళు ఎందుకు తాగుతున్నాడు? పొద్దున్నే మనం ఇల్లు ఎందుకు ఊక్కుంటాం? నీళ్లు పెట్టే ఎందుకు కడుక్కుంటాం? ఒక జగ్గు పెట్టేసి కడుక్కోవచ్చు కదా, బకెట్ నీళ్ళతోనే ఎందుకు కడుక్కుంటున్నాం అంటే, మురికి పోవాలి అంటే మనం ఇల్లు మొత్తాన్ని కడగాలనుకుంటున్నాం కాబట్టి బకెట్ల నీళ్ళతోని కావాలనుకుంటాం. అదేవిధంగా ప్రొద్దున ఖాళీ కడుపున ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ తాగితే ఫోర్స్ఫుల్గా ఈ 7 మీటర్ల ప్రేగు, మీకు జంతువులకు కూడా అన్ని మీటర్లు ఉండవు, 3 నుండి 4 మీటర్లు మాత్రమే ఉంటుంది. సో 7 మీటర్లు అంటే 21 అడుగులు, దాదాపుగా 21 అడుగులు ఉన్న ప్రేగుల్ని శుద్ధి చేయాలంటే ఫోర్స్ఫుల్గా వెళ్తే బాగుంటుంది అనేది అతను చేసి చూపించాడు. అదేవిధంగా జరుగుతుంది కూడా. సో మీరు గమనించండి, వీటిని మనం ఇంప్లిమెంట్ చేసి ఎంతవరకు కరెక్ట్ కాదనే నిజ నిర్ధారణ చేసుకొని మీడియా ముందుకు వచ్చి చెప్పండి. పబ్లిక్లోకి వచ్చి చెప్పేటప్పుడు మీరు కనుక్కొని కొంత గ్రౌండ్ వర్క్ చేసి వస్తే బాగుంటుంది. ఈయన వీడియో క్లిప్పింగ్లో చెప్పేసేది ఏంది, ఉప్పు వద్దనటం, పొద్దున్నే నీళ్లు తాగటం వల్ల ప్రాణాలే కోల్పోయేంతగా అయిపోయారంట. ఏమైనా బుద్ధి ఉందా నీకు? ఎంతమంది లక్షల మంది ఫాలో అయ్యారు, దాన్ని కూడా నిజమని తెలుసుకున్నారు. ఉప్పు ఎవరు తినాలి అనేది కూడా కొన్ని వీడియోలలో తను చెప్పాడు. మంతెన గారి వీడియోస్ కంప్లీట్గా చూశారో లేదో తెలియదు, కొన్ని వేల వీడియోస్ తను చేశాడు. ఇప్పుడు కాదు అతను వచ్చింది, మీరంటే 8 సంవత్సరాల క్రితం వచ్చి చెప్తున్నానని చెప్తున్నారు. అతను 30 నుండి 40 సంవత్సరాలు, మీరు కూడా చెప్తున్నారు ఈ వీడియోలో 30-40 సంవత్సరాల నుండి చెప్తున్నారు. మరి 30-40 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉండి చెప్తున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు నిర్ధారణ చేసుకోవాలి. కానీ ఏదో వచ్చేసేసి ప్రాణాలు కోల్పోయేంతగా ఉన్నారనగానే జనాల్లో మీలాంటి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు నమ్మి నిజంగానే అది తప్పు అనుకుంటారు. విధానం, ఒక్కొక్క విధానం ఒక రకంగా ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు తెలుసుకున్న తర్వాత ప్రజల ముందుకు వచ్చి చెప్తే బాగుంటుంది. దీనివల్ల ఫాలో అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నువ్వు ఒక్కరు కూడా లేరు వీళ్ళు మాట్లాడుతుండగా ముందు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీటి వల్లనే బలయ్యారని చెప్తున్నారు. అతను వచ్చిన తర్వాత ఆరోగ్య విషయంలో చాలామంది మార్పులు చేసుకొని, అంటే 100%కి 100 ఫాలో కాకపోవచ్చు, ఎందుకంటే నోరు కట్టుకోవాలి, అక్కడ మన మనసు కట్టుకోవాలి. కాబట్టి మనం మనుషులం కాబట్టి ఆకర్షణకు లోనవుతాం కాబట్టి ఇలాంటి చేయలేక కొన్ని వాళ్ళకు నచ్చినవి పాటిస్తూ కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు. మీరు చెప్పినట్టుగా బలైపోయి ఉంటే ఒక్కరు కూడా ఉండరు. ఒకవేళ నిజంగా ఉన్నారు అంటే వాళ్ళ పాటించిన, అంటే మనకు మనుషులం కదా, సగం విని కంప్లీట్గా మనకు నాలెడ్జ్ చెప్పేశాడు అని చెప్పేసి మనకు ఒకటి చెప్తే వాడు పోయి ఇంకోటి చెప్తాడు. ఒక్కోసారి మనకు చెప్తాడు సాఫ్ట్వేర్ ఇలా డిజైన్ చేయాలి అని చెప్పేసి గుర్రాన్ని ఆలోచించుకొని వీళ్ళు చెప్తారు. కానీ ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్ సరిగా అర్థం కాక అక్కడ డిజైన్ చేసేవారికి అది గాడిద రూపంలో వస్తుంటుంది. సో ఇది ఇక్కడ అండర్స్టాండింగ్ ప్రాబ్లం, చేసే విధానంలో లోపం అయి ఉండొచ్చు, అంతే కారణం. కానీ నిజంగా మీరు ప్రూవ్ చేయండి, అది ఉన్నట్టుగా, అంటే తూచా తప్పకుండా అంటాం కదా, అలా పాటించి చూడండి. ఏది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. మీరు చెప్పే దాంట్లో నిజం ఉండొచ్చు, అది ఎంతవరకు అనేది మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నిజ నిర్ధారణ వస్తుంది. అప్పుడు 2 కరెక్ట్ అన్నప్పుడు 2 చెప్పండి. అంతేగా నువ్వు తప్పు నా తప్పు సవాలిసి బాలయ్యలాగా తొడగొట్టేసి సవాల్ చేస్తా అంటే ఇది సినిమా కాదు. ఇది ప్రపంచాలని మభ్య పెట్టాలి అనే ధోరణితో మీరు వెళ్తే సక్సెస్ కాలేదు. ఈ సమాజంలో చెడుని పారద్రోలే మీకు అహంకారంతో ఏ పనులు అవ్వవు. ఈ సమాజంలో మనకు పని అవ్వాలంటే మీరు చేసే విధానం కరెక్టు అనేది ప్రూవ్ చేసి ప్రతి ఒక్కరికి చెప్పండి, అప్పుడు అందరూ వింటారు. జంతు సంబంధమైన కొవ్వులు అంటే నెయ్యి కానీ, వెన్న కానీ, బటరు ఇలాంటి వాటికి వీటి మీద కానీ, అలానే వృక్ష సంబంధమైన కొవ్వులు అంటే ఆయన ఉద్దేశం పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అయ్యే అని చెప్పేది. పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ గురించి ఆయన చెప్తున్నారు. బేసికల్గా ఆయన ఈ సపోర్టర్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. నెయ్యి కానీ ఇవన్నీ ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లు కాబట్టి ఆయన వ్యతిరేకిస్తున్నారు. చాలా కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి ఆయన చేసిన వీడియోలో. ఒక కాంట్రాడిక్షన్ ఏంటంటే ప్రజలందరూ జడిసిపోయి, అంటే మా బోటేళ్ళ ప్రచారం చేసిన దెబ్బ జడిసిపోయి అలా నెయ్యి మానేశారు, ఇది చాలా గొప్ప విషయం, వాళ్ళ కుర్రాళ్ళు కూడా ఏం తినట్లేదు అంటారు ఆయన పక్కన. రెండోది అంటే ఏమంటారంటే ప్రజల్లో గుండె జబ్బులు విపరీతంగా పెరిగినాయి, ఇవాళ కుర్రాళ్ళకి 25-30 ఏళ్ళకి వస్తున్నాయి అని అంటారు. జంతు సంబంధమైన కొవ్వులు అంటే నెయ్యి. విన్నారుగా,
పాలీ అన్సాచురేటెడ్ సాచురేటెడ్కి సపోర్ట్ చేస్తాడు అది ఇది అని చెప్పేసి. తన విధానం ప్రకారం దేనికి దానికి సపోర్ట్ చేస్తాడని కాదండి, ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తాడు. మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలనే విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాడే తప్ప దీనికి సపోర్టు దానికి సపోర్టు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇలా మీ యొక్క విధానం కాదు. మీరు సపోర్ట్ చేస్తున్నది మీరు నమ్ముకున్న విధానానికి సపోర్ట్ చేస్తున్నారు, అంతేగాని వేరే వాళ్ళు అలా సపోర్ట్ చేయట్లేదు. ఇంకోటి ఏమన్నారు, వాళ్ళు చెప్పిన దానికి జడిసిపోయి ఉప్పు నూనెలు అవన్నీ మానేశాను. ఎవరు చెప్తే మానేస్తాడండి? అసలుకి ఈ జనాలు ఒకరు చెప్తే భయపడే తత్వం కూడా ఉందా? ఒక మెడికల్ మాఫియాకో వేరే వాళ్ళకో చెడు వాళ్ళకో భయపడుతున్నారే తప్ప మంచివాడికి నిజంగా భయపడుతున్నారా? కనీసం ఉండాలి మీకు. ఒక విధానము చెప్తున్నప్పుడు దాని విధానాన్ని ఎంతవరకు కరెక్టో కాదో తెలుసుకొని మనం దాని మీద మాట్లాడాలి. 20 ఏండ్లకే లేకపోతే 30 ఏండ్లకే గుండె జబ్బులు వస్తున్నాయంటే నిజంగానే వస్తున్నాయి. వాతావరణ మార్పులు కావచ్చు. ఆ వాతావరణ మార్పులు ఎలా వస్తున్నాయి అంటే కొందరి చెడు ప్రభావం వల్ల మెడికల్ మాఫియా కావచ్చు, కొందరు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, కొందరు పొలిటీషియన్స్ కావచ్చు, ఇలా ఒక గుంపుగా ఉండి సమాజాన్ని చెడగొట్టడానికి వాతావరణంలో మార్పులు కూడా చేస్తున్నారు. జబ్బుల్ని ఏదో మారిన జీవనశైలికి వేరే దాటికి అంటే నెయ్యిలో స్వీట్లు వేసి తినేవాటికి సాచురేటెడ్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ ఇచ్చే వాటికి దానికి అంటకట్టాలని చూస్తున్నారు. నిజానికి ఆయన చెప్పిన వెర్షన్ ప్రకారం చూసుకుంటే నిజం కూడా చూసుకుంటే 40 ఏళ్ల క్రితం అంటే మా చిన్నప్పటి రోజుల్లో ఆయన చెప్పినట్టు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బంతి భోజనాల్లో చేతి నిండా పోసుకునేవాళ్ళు. గారెలంటే నేత్తు ఉండే. అసలు నెయ్యి అసలు ఎట్లా పప్పు అంటే ఇంత నెయ్యి, పచ్చడి అంటే ఇంత నెయ్యి, అసలు ఏది పప్పు అంటే అసలు ఏకంగా ఇలా గుంటలే. అంటే ఇంత చేసి నెయ్యి వాడిన రోజున ఏ గుండె జబ్బు లేవు రాజు గారు. మీలాంటి వాళ్ళు, యాన్సెల్కి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి ప్రపంచంలోని ఈ కార్డియాలజిస్టుల బ్యాచ్ ఈ ముఠా మొత్తం కలిపి ఈ ప్రజల ఆరోగ్యానికి దూరం అంటే మీరంటే మంచి ఉద్దేశం చేశారు, మీకంటే తెలియక. విన్నారుగా, ఒక 40 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేదో మాట్లాడుతున్నాడు. మరి పిచ్చోడా, నిజంగా 40 సంవత్సరాల క్రితం ఈ విధమైన మార్పులు ఉన్నాయా? ఇంత డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయా? 2000 సంవత్సరానికి ముందు 2000 సంవత్సరాలకి తర్వాత చాలా మార్పులు వచ్చాయి. 2000 సంవత్సరాల ముందు జనాలు ఇంత డబ్బు పిచ్చితోని కానీ, లేకపోతే ఇంత దొంగతనాలు కానీ, లేకపోతే అబద్ధాలు కానీ, ఇంత మోసాలు కానీ దిగజారలేదు. అప్పుడు బర్రెలు, ఆవులు చాలా చాలా ఉంటుండే. గౌడ్స్ కూడా ఒక 20-30 బర్రెలతోని స్వచ్ఛంగా పాలు తీసి ఓన్లీ నీళ్ళు మాత్రమే, అంతవరకే కల్తీ జరిగేది. ఇప్పుడు అసలు పాలు లేకుండానే పాలను సృష్టించే విధానం ఏర్పడ్డది. ఎన్నో కెమికల్స్ ఏర్పడ్డాయి. డబ్బు కోసమే పనిచేసే వ్యక్తులు, వ్యవస్థలు ఏర్పడ్డాయి. అంతేగాని 40 సంవత్సరాల కోసం గుప్పడు బంతి భోజనాల్లో తిన్నాం అంటున్నాం. అరే బాబు, అప్పుడు తిన్న నెయ్యి నూనె వేరు, ఇప్పుడు తినే నూనె నెయ్యి కల్తీ అంతా వేరు. అప్పుడున్న సమాజం ఇప్పుడున్న సమాజం ఒక్కటిగా లేదు. అప్పట్లో బంతి భోజనాలలో తిన్నది కూడా ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎక్కువగా ఉండేవాళ్ళు. తెలంగాణలో కూడా చెప్పాలంటే బంతి భోజనాల్లో ఇంతింత నూనెలు వేసుకున్న విధానం లేదు. ఎక్కడో పచ్చళ్ళను, ఎక్కడో పొడులలో కొద్ది మాత్రం తినేవారు. ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కావాలంటే వాళ్లకు ఆ విధానంలో అదే విధంగా పప్పులో కానీ నెయ్యిలో కానీ ఇంత గుప్పడు వేసుకునేవారు. ఇప్పుడు తినమని చెప్పండి. ఇప్పుడు దీనిని ఈ కాలంలో ఉన్న నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి కాకుండా నార్మల్గా దొరికే బయట నెయ్యి తినమని చెప్పండి. నిజంగా ఎన్ని రోజులు బతుకుతారో కనీసం ఉండాల. అప్పటిదానికి ఇప్పటిదానికి చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు తిన్నట్టుగా స్వచ్ఛమైంది ఇప్పుడు తినమని చెప్పండి, నిజంగానే ఒప్పుకుంటా. స్వచ్ఛమైనవి ఎవరు అమ్ముతున్నారు వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి లిస్ట్ అవుట్ చేయండి. నేను స్వయంగా లిస్ట్ అవుట్ చేస్తున్నా. ఎవరైతే సమాజం కొరకు దేనికోసం చేస్తారో నా వంతుగా దేశానికి మనం ఏమి ఇవ్వాలి, మన వంతు మన చెయ్యి ఉండాలనే ఉద్దేశంతో నా వంతుగా కలెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడతాను. ఒక బ్లాగ్లో ప్రతి సమాజం కొరకు, దేశం కొరకు, ధర్మం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బ్లాగ్ డిస్క్రిప్షన్లో కూడా చూడండి. ఏదో ఊరికనే నేను చెప్పట్లేదు. అధ్యయనం చేసిన తర్వాతనే, కూలంకషంగా దాన్ని తెలుసుకున్న తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొక విషయం, అప్పట్లో ఎక్కువ నెయ్యి, పెరుగు, వెన్న
ఇలాంటివి తీసుకున్నా కూడా ప్రతి దానికి అంటే ఎక్కడికి పోవాలన్నా ఎక్కువగా నడిచి వెళ్ళేవారు, ఎక్కువగా ఆ కాలంలో సైకిల్ ఎక్కువ తొక్కేవారు, వ్యవసాయం ఎక్కువగా జరిగేది, ఏ పనికి వెళ్ళాలన్నా కానీ శ్రమ జరిగేది. ఈవెన్ పరిశ్రమలలో కానీ ఆఫీసులలో కానీ కొంత నడిచే విధానం కానీ ఎక్కువ పని కానీ అంటే శారీరకంగా పని ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఎక్కువగా శ్రమ అనేది తగ్గిపోయింది. బుర్రకు మాత్రమే పని ఉంది, వేళ్ళకు మాత్రమే పని ఉంది. టెక్నాలజీ వైజ్గా మార్పులు చెందాయి. కొవ్వు మానేశారు, కోడిగుడ్డెల్లో మానేశారు, అన్నీ మానేశారుగా. మరి గుండె జబ్బుల హాస్పిటల్ ఇసుకేస్తారు, అంత కిక్కిరిసి ఎందుకు పోతున్నాయండి? సందు సందుకి కార్డియాలజీ హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి? మీ ప్రకారం కుర్రాళ్ళు ఎవరు తినట్లేదు కదా. ఇవాళ పిల్లలందరూ అది జీను ప్రభావం ఏంటో తెలియదు కానీ నెయ్యి వేసుకునేవాడు మేగడ తినేవాడు లేడు. అసలు ఎవరినైతే కక్కేస్తున్నారు. అంటే అంత స్టేజ్కి జనరేషన్ అంతా దిగజారిపోవటానికి మీరు కల్పించిన భయాలే కదా కారణం. ఇవాళ నష్టపోవటానికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, శరీరానికి ఎమర్జెన్సీలు కావాలి. విన్నారుగా. సో కుర్రాళ్ళు ఎవరు నెయ్యి నూనె ఎవరు తింటలేరట. సో నిజంగా మంతెన చెప్పినట్టుగా నిజంగా మారి ఉంటే ఇప్పటివరకు సమాజం ఎప్పుడో బాగుపడేది. మ్యాక్సిమం చూస్తే మీకు 1,00,000 మంది ఫాలోవర్ తప్ప ఇంకెవరు పాటించరు. దాంట్లో కూడా వాళ్ళకు నచ్చిన పాయింట్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు తప్ప 100% ఎవరు ఫాలో అవుతలేరండి. ఎందుకంటే జనాలకు అందరికీ రుచి కావాలి. రుచే అక్కడ ప్రధానంగా నడుస్తుంది కాబట్టి రుచి వద్దు అని చెప్తున్నాడు కాబట్టి, బెత్తడి నాలుక కొరకు ఇలాంటివి వద్దు అని చెప్తున్నాడు కాబట్టి చాలామంది అసలు పాటించట్లేదు. అవన్నీ చేయగలుగుతామా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఎవరో కొందరు కొంతకాలం వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి కానీ లేకపోతే ఇంకేమైనా అవసరాన్ని బట్టి కొందరు పాటిస్తున్నారు. అంతేగాని దానికి గుండె జబ్బులు వచ్చేసాయి. నిజంగా మీకు తెలియదా గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? కరోనా బిఫోర్ ఎలా ఉంది, కరోనా ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చాలామందికి తెలియదా? మన జీవన శైలి ఏ విధంగా మారిపోయిందో మీ అందరికీ తెలియదా? కరోనా తర్వాత వ్యాక్సినేషన్ తర్వాత గుండె జబ్బులు ఏ విధంగా పెరిగాయో అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ చాలామంది అసలు కారణాలు వదిలిపెట్టి వేరే వేరే కారణాలు చెప్తూ దాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇది గమనించాలి. అంతేగాది ఉప్పు మానేయంగానే గుండె జబ్బు వచ్చింది, నీళ్లు తాగానే గుండె జబ్బు వచ్చింది, ప్రాణాలు కోల్పోయాయి. ఎంతవరకు మీరు చెప్పేది కరెక్ట్ అని నమ్మాలి? నిజంగా భయపెట్టే ఉంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళే కాదు. అతను చెప్పేది అవగాహన ఏందే అనేది మనం వీడియోస్ వింటే తెలుస్తుంది. మనం అసలు వినకుండానే ఏదో ఒక వీడియో వినేసేసి ఏదో నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి జనాలను భయపెట్టేది మీరు. అర్థమవుతుందా? శరీరంలో కొలెస్ట్రాల్ కావాలి కదా మంచిది. లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసినప్పటికీ డి విటమిన్ తయారు చేయడానికి శరీరం ఇచ్చే కొలెస్ట్రాల్ కూడా కావాలి కదా. కొలెస్ట్రాల్ అసలు చెడ్డదంటారండి మీరు. కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయని మీరు ఒక సిద్ధాంతం చెబుతున్నారు. అది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అని. మీకు అసలు ఎలా అవగాహన ఉందండి? ఎల్డిఎల్ అసలు ప్రోటీన్. శరీరంలో కొలెస్ట్రాల్ కావాలి కదా మంచిది. లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసినప్పటికీ నిజమే, మనం శరీరానికి కొవ్వు కూడా అవసరమే. అలా అని చెప్పేసి డ్రమ్ములు కుప్పలు చేతిలో పోసుకొని నూనె తాగమని చెప్పి డైరెక్ట్ కొలెస్ట్రాల్ మానవ శరీరానికి అవసరం లేదు. ఇండైరెక్ట్ కొలెస్ట్రాల్ అంటే మన బాడీ ఉత్పాదన చేస్తేనే అదే కొవ్వు మనకు అవసరపడుతుంది. మీరే అన్నారు కదా లివర్ తయారు చేస్తుందని. మరి లివర్ తయారు చేసినాక ఇంకా బయట నుండి ఎక్సెస్ ఎందుకు? ఎక్సెస్ ఎవరైతే తీసుకుంటున్నారంటే మన లివర్ కానీ లేకపోతే మన బాడీకి సరిపోనంత లేకపోతేనే బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికే డాక్టర్లు కావచ్చు ఇంకొకరు కావచ్చు సజెస్ట్ చేస్తూ ఉంటారు. బయట మరి మెడిసిన్ ఎందుకు వాడతాం? ఆయుర్వేదం కావచ్చు, సిద్ధ కావచ్చు, లేకపోతే యునాని కావచ్చు, అల్లోపతి కావచ్చు. ఇవన్నీ మెడిసిన్ ఎందుకు వాడతాం అంటే టెంపరీగా అవి క్యూర్ చేయడానికి. ఇప్పుడంటే మెడికల్ మాఫియా ఉండి డాక్టర్లు కూడా యాజమాన్యానికో దేనికో భయపడి కొంత చెడు చేస్తారు తప్ప మనం తెలియదు కాదు. బట్ ఆ టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, నిజంగా మానేశారు, దీనివల్లే ఇది వస్తుంది అనటంలో ఎంతవరకు కరెక్ట్ ఉందో పునరాలోచించుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ కావాలి కదా మంచిది. లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసినప్పటికీ డి విటమిన్ తయారు చేయడానికి శరీరం ఇచ్చే కొలెస్ట్రాల్ కూడా కావాలి కదా. కొలెస్ట్రాల్ అసలు చెడ్డదంటారండి మీరు. కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయని మీరు ఒక సిద్ధాంతం చెబుతున్నారు. అది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అని. మీకు అసలు ఎలా అవగాహన ఉందండి? ఎల్డిఎల్ అసలు ప్రోటీన్. శరీరంలో కొలెస్ట్రాల్ కావాలి కదా మంచిది. లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసినప్పటికీ బాబు వీరమాచినేని గారు, ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఏ కొలెస్ట్రాల్ అయినా అన్నీ మంచివే.
కానీ దాని పరిణామం కావచ్చు, వాటి చేసే నిర్మాణం కావచ్చు, మన మీద చేసే ప్రక్రియ కావచ్చు, ఒక్కొక్కసారి అది రివర్స్ దాడి అవ్వచ్చు. ఏవైనా ఉన్నా కూడా ప్రాబ్లం జరుగుతుంటాయి. కాబట్టి వాటిని సమం చేయడానికి మనం ఏ విధంగా ఉండాలో వీళ్ళు చెప్తున్నారు. అలా నేను అల్లోపతిని సపోర్ట్ చేస్తున్నానని కాదు. ఎవరు మంచి చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే, చెడు చేసినా వాళ్ళ మీద మనం గలం విప్పాల్సిందే. సో ఇక్కడ మంతెన గారు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఇక బ్రెయిన్ లేదా, లేకపోతే వాళ్ళకు ఆలోచన లేదా, ఒకరు చెప్పింది ఎమ్మటే బయటకు చెప్పడానికి. ఏదైనా విషయ పరిజ్ఞానం పెరగాలంటే వీళ్ళు ఆచరించి దాన్ని ఎంతవరకు ఆమోదయోగ్యమో తెలుసుకున్న తర్వాతే చెప్పడానికి ప్రయత్నిస్తారు. అందులో కొన్ని ఇంకేమన్నా ఉంటే ఉండొచ్చుండేమో, కానీ మీరు అవి సపరేట్గా మాట్లాడుకొని మీడియా ముందుకు రావాలి. మీ డైట్ అంటే ఇక మంతెన డైట్లో అసలు ఎవరు క్యూర్ కాలేదు, మీ డైట్లో మాత్రం సూపర్గా లక్షల లక్షలు కోట్ల కోట్లు అయ్యారు అంటున్నారు. అది శుభపరిణామం. అయ్యారు అంటే మంచిదే. నీకు ఒక్కరు కూడా లేరంటున్నావు కదా ఇప్పుడు మాట్లాడుతున్న మీడియా ముందు. దానికి నేనే ఉదాహరణ. నేనేం పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి మంతెన గారి సపోర్ట్ అని అనుకుంటుండొచ్చు. ఎవరైనా సరే మంచి చెప్తే వాళ్ళందరికీ నేను సపోర్టెడ్గా ఉంటాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. మనిషి చెడ్డవాడా మంచివాడా అనే నిర్ధారణ చేసుకోవాలంటే వాళ్ళు చేసే పని మీద ఆధారపడి ఉంటుందే కానీ వ్యక్తి మీద ఆధారపడి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఎప్పుడెప్పుడు ఏ ఆలోచన ఏ విధంగా మారుతుంది అనేది ఎవరు చెప్పలేరు. వాళ్ళ విషయ పరిజ్ఞానం మీద, వాళ్ళు ఆచరించే విధానం మీద, వాళ్ళు చేసే పని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు క్యూర్ కావాలంటే నేను 17 yearsగా మంతెన ఫాలోవర్ని కూడా. అదేవిధంగా మంతెన ఒక్కడే కాదు, ఎవరు ఏ మంచి చెప్పినా, కాదర్వలి చెప్పినా, డాక్టర్ రామచంద్ర చెప్పినా, మన జ్యూసెస్ కావచ్చు, ఇంకా లేకపోతే కూరగాయలు కావచ్చు, ఏవైనా సరే మంచి విధానం ఉంది అంటే వాళ్ళను మనం ఎంతవరకు కరెక్ట్ అనేది ముందు మనం పాటించిన తర్వాత, తెలుసుకున్న తర్వాతనే మనం ఫాలో అవ్వడానికి ప్రయత్నించాలి. సో అక్కడ ఎవరు చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా అది చెప్పారు అంటే మీకు మీరే నిర్ధారణ చేసుకోవాలి, మనం ఇది ఎంతవరకు కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్టేనా కాదా, అది అసలు ఆమోదయోగ్యమైనా కాదా అని చెప్పేసి మీరు నిర్ణయించుకొని పాటించిన తర్వాతనే అర్థమవుతుంది. ఒక్కరు లేరన్నా కదా, నేనే ఉన్నా, ఇంక నీకు ఒక్కలే కావాలన్నా, లక్షల మంది ఉన్నారు. కానీ అతను చెప్పేది కొద్దిగా కఠినంగా ఉంటుంది, మన నోటిని కట్టేసుకునే విధానంగా ఉంటుంది, మన జీవన శైలి మార్పుకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, కొందరు మార్చుకోలేక అమ్మ అవన్నీ మార్చుకోగలమా, అమ్మ ఉప్పు తినకూడదా, నూనె తినకూడదా, ఇవన్నీ పాటిస్తే మనం చచ్చిపోతాం అనే నెగటివ్ ఒపీనియన్తో ఉండి నెగటివ్ని పెంచుకుంటున్నారు తప్ప ఆయన చెప్పే విధానంలో తప్పు లేదండి. మీరు చెప్పే విధానంలో తప్పు ఉంది, అది సరి చేసుకుంటే సరిపోతుంది. తండ్రున్న తమ్ముడే ప్యాకెటే వ్యవహారం కానీ సబ్జెక్టుగా మాట్లాడదాం ఉద్దేశం తప్ప ఈ ఎవడు కింద కూర్చుని ఏ సన్నాసి వ్యక్తిగతం అనుకోమాకండి. ఒక సిద్ధాంతపరంగా ఆయన విభేదిస్తున్నాను, వ్యక్తిగతంగా తండ్రున్న ఏమంటున్నావు, తమ్ముడే ప్యాకెటే. సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే మీడియాలో వచ్చేసి రివర్స్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు నిజంగా డౌట్ ఉంటే ఆయన ఆశ్రమానికి కానీ ఆయన పర్సనల్గా కలిసి మాట్లాడుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి. దీనికి ఇంతమంది ప్రజలను పిచ్చోళం చేయడం ఎందుకు, మీడియా ముందుకు వచ్చే సవాల్ విసరడం ఎందుకు? నువ్వు ఫస్ట్ వినకపోతే అప్పుడు విసురు, బయటకు వచ్చేసి తొడగొడతావో ఇంకేం కొడతావో వచ్చేసి బయటకు వచ్చి సవాల్ విసురు. నువ్వు సపరేట్గా మాట్లాడుకో. మంతెన గారు మీరు చెప్పే విధానం ఇలా ఉంది, మరి నేను చెప్పే విధానం ఇలా ఉంది, కాంట్రాడిక్టరీ ఉంది, మరి ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? మనం ఇద్దరం జనాలకు మంచి చేయాలనుకుంటున్నారు, మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా, మీరు డాక్టర్లకు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే మాఫియాకి సపోర్ట్ చేస్తున్నారా, అసలు ఎవరు చెప్తే మీరు చెప్తున్నారా అని సపరేట్గా మాట్లాడుకోండి. సమయం దొరకట్లేదా మీకు? ఈ వీడియో చేసి దాదాపు 1, 2, 3 రోజులు పడుతుంది ఒక్కోసారి. ఇవన్నీ గంటలు టైం వేస్ట్ చేసే బదులు 1 గంట ఆశ్రమానికి వెళ్ళండి, వెళ్ళేసి సపరేట్గా, లేకపోతే మీ ఇంటికే పిలుచుకోండి, పోయి మాట్లాడండి, అప్పుడు మాట్లాడండి. కింద చెప్పే సన్నాస అసలు నీకు మర్యాద ఉందా? అంటే కామెంట్ చేసేటోడు ఒక సామాన్యుడా, ఇంకోడో ఎవరైతే నీకు మర్యాదతో మాట్లాడడం నేర్చుకో. సన్యాసి ఏది మాట్లాడితే ఉంటారు సన్యాసులు, నీలాంటి నువ్వే సన్యాసి ఉన్నాగా వేరే సన్యాసులు ఉండరు అని ఏముంది? వాళ్ళు చెప్పింది కరెక్టో కాదో ఎట్లా చెప్తావు? నువ్వే సన్యాసి అని చెప్తావా? ఫస్ట్ మాట్లాడడం మర్యాద నేర్చుకో. నీకు అమ్మ నాన్నతోనే పుట్టే ఉంటావు కదా, అమ్మ నాన్న నీకు మర్యాద నేర్పిరో లేదో తెలియదు, లేకపోతే గురువు నేర్పాడో లేదో, ముందు మర్యాద నేర్చుకో. మర్యాద తెలియకపోతే ఇప్పటికీ చాలామంది నేర్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో.
లేదా కూర్చొని ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది. నుంచి 2 నెలలు 90% మందికి 1 మంత్లో తగ్గిపోతుంది. 10% మందికి 2 నెలలు. మహా మిస్ అయితే వాడు డైట్ తప్పు చేస్తే 3 నెల. ఎవడు చేస్తే వాడు 1,000 మంది చేస్తే 1,000 మంది తగ్గి తీరాల్సిందే. నా డైట్లో బీపీ తగ్గినటువంటి ఒక్కడు కూడా లేడు. ఇక ఊపకాయం గురించి చెప్పేదే ఉంది. తిండి మార్చి నుంచి ఓకే, మీ డైట్లో ఒక్కరు కాదు 100 మంది తగ్గించారని చెప్తున్నారు. చాలా బాగుంది. మీ డైట్ కరెక్ట్ అయితే ప్రతి ఒక్కరు పాటిస్తారు. అది మంచిదైతే ఆహ్వానించడంలో తప్పు లేదు. నీ మాటల్లో అహంకారం అవపడుతుంది. ఈగో, నేను చేయగలుగుతాను, నేనే చేస్తాను, నా డైట్లో ఎవడుతుంది, వాడు వీడు, ఎవడు చేయకపోతే వాడు. అదే వాడు వీడేంద్ర, అసలు ఫస్ట్ నీకు మాట్లాడడం ఎట్లనో తెలుసుకుంటే తెలుస్తుంది. వాడు వీడు మీడియా ముందుకు రాగానే ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఏంది? నిజంగా తగ్గితే తగ్గిందని చెప్పు. ఇంత వయసు వచ్చింది, ఏ విధంగా మాట్లాడాలో కూడా మీకు అర్థం కావట్లేదు. వయసు పెరగంగానే కాదు, దాంతోపాటు బుద్ధి జ్ఞానం కూడా పెరగాలి. అది ఆలోచించుకుంటే మంచిది. బిఎంఆర్ పడేసి ఏదో నిమ్మకాయలు నై పెట్టి 3-4 కిలోలు తగ్గించడం కాదు. అది నేను రియల్గా బిఎంఆర్ పడకుండా 100 కిలోలు, 50 కిలోలు, 60 కిలోలు, 150 కిలోలు ఎన్ని మంచిలు తగ్గిన తీసేయండి. కొన్ని కోట్ల మంది ఉన్నారు, మీకు తెలుసు. జస్ట్ ఫ్యాట్ ఇస్తానండి తగ్గించింది. ఏమంటున్నావు? బిఎంఆర్ పడగట్టి నువ్వు చూసావా? బిఎంఆర్ పడిపోయింది ఏంది, వాళ్ళ టెస్టులు చూసావా? ఏం చేసావు? అసలు ఎంతవరకు ఎలా పాటిస్తున్నారు అనేది వాళ్ళ ఇంటి పక్కన ఉండో లేకపోతే వాళ్ళ పక్కన ఉండి చూసినావు? అసలుకి నిమ్మకాయలు పెట్టి ఇదేనా మంత్రాలు పెట్టేసేసి టకటక వేసి అసలు నిమ్మకాయ చూసిన ముఖమే నమ్మేది? నిమ్మరసం అనేది మంతెన గారు సృష్టించింది కాదు. ఆయన పుట్టక ముందు నుండి నిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మరసం ఉంది. షర్బత్ అని కొన్ని ఏరియాలలో నిమ్మరసం అని, లెమన్ జ్యూస్ అని ఎప్పటి నుంచో ఉన్నది. ఈయన కనిపెట్టింది కాదు. నిమ్మరసం వల్ల ప్రయోజనాలు, నిమ్మకాయ వల్ల ప్రయోజనాలు అనేది శాస్త్రంలో కూడా ఉన్నవి, మనకు పూర్వకాలం నుండి ఉన్నవే. ఈయన సొంతంగా పండ వండిచ్చేసి ఎంబడే మీ డైట్ చెప్పినట్టుగా చికెన్ ఇంత తిను, 100 గ్రాములు తిను, మసాలా వేసుకోకుండాను, ఇట్లా వేసుకోను, ఈ పద్ధతిలో వాడు అని చెప్పేసి కొత్త డైట్ ఏం కనిపెట్టలేదు. మీరు కొత్తది కనిపెట్టేసి ఒకవేళ మంచి జరుగుతుంది, మంచిదే. దాన్ని మీరు చెప్పండి. మీరు నేను ఇలా కనిపెట్టాను, ఇలా అయింది, దీని రిజల్ట్స్ ఇవి అని చెప్పండి. అంతేగాని నిమ్మకాయ మీద అట్లా నిమ్మకాయ పెట్టి బిఎంఆర్ పడగొట్టి ఫ్యాట్ ఇచ్చా. అసలు నీకు తెలుసో తెలియదో ఫ్యాట్ డైరెక్ట్గా ఇవ్వకూడదు. అది ఇచ్చావు అంటే దాన్ని కరిగించడానికి అంతగా శ్రమ చేయాలి. శ్రమకు తగ్గ ఫలితం అని చెప్పేసి మనం చెప్పింది కాదు, కొంచెం ఉన్నది. అది బర్న్ కాకపోతే వచ్చే నష్టాలు ఏంది అనేది మీరు చేస్తే తెలుస్తుంది. మీ బాడీ సరిగా లేదు. ఫస్ట్ థింగ్ ఏ స్ట్రక్చర్లో ఉందో చూసుకుంటే సరిపోతుంది. అతను రాగానే 4 హాస్పిటల్కి వెళ్తే భారతదేశంలో కల అగ్రగణ్య డాక్టర్లు అంతా ఏం చెప్పారంటే, నువ్వు రేపటిదాకా బతుకుండవు అని చెప్పారు. 2 బైపాస్లు పడాలని చెప్పారు. నా దగ్గర రాగానే వాళ్ళు అలాగే చెబితే అవతల పారాయండి అన్నాను. సరిగ్గా 2 నెలలు డైట్ 700 ప్లస్కి వచ్చేసిందండి. అంటే 5,000 పాయింట్లు తగ్గింది. మీకోసం స్పెషల్గా రాజుగారు మీకే అంకితం చేసిన, ఎందుకంటే ఫ్యాట్ ఏం చేస్తుందో మీరు శాచురేటెడ్ ఫ్యాట్లు అంటున్నారు కదా, శాచురేటెడ్ ఫ్యాట్ డైట్ పెడితే కాల్షియం ప్లేక్లు ఎలా కొరుక్కు తింటుందో, కాల్షియాన్ని ఎలా కొరుక్కు తింటుందో వీఆర్కే డైట్ గుండె జబ్బులకు ఏ రకంగా హాని ప్రపంచం అంతా ఉచ్చ పోసుకుంటుందో, దేని పోసుకుంటుందో అదే దాన్ని ఎలా తగ్గిస్తుందో ఒకసారి పక్కన చూడండి. గ్రాఫిక్ మీకోసం, రాజుగారు మీకోసం గ్రాఫిక్ చూడండి క్లియర్గా. పైన ఇండికేషన్ కావచ్చు, ఆ స్కానర్డ్ ఎలా ఇచ్చాడో చూడండి. ఆ ఎల్లో కలర్లో ఉన్న కాల్షియంని చక్కగా 2 నెలల డేట్కి ఎలా క్లియర్ అయిపోయినా చూడండి. ఇది ఒక్కసారి మొట్టమొదటిసారిగా జరిగింది ఈ ప్రపంచ చరిత్రలో. అట్లానే కాల్షియం స్కోర్లు విన్నారుగా. ఈ క్లిప్లో మీకే అంకితం అంటున్నాం, ఎవరికి అంకితం చేయక్కర్లేదండి. ఇదేం బుక్ మీరు రాసో ఏదో సీడియో ఏదో సినిమా తీసి మీకు అంకితం ఇస్తున్నాడు. అసలే ఈ ప్రజల కొరకు పనిచేస్తున్నప్పుడు ప్రజల కొరకే పనిచేయండి. మీరు నిజంగా మీకు ఉపయోగపడి ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుందన్నప్పుడు వాళ్ళకు అది అంకితంగా తీసుకుంటారు. మీరేం అంకితంగా చేయక్కర్లేదు. సపరేట్గా మంతెనకో ఇంకెవరికో చేసి ఏమంటున్నారు, గ్రాఫిక్స్ మీ కొరకు, అది కొరకు, మీ కొరకే ఈ వీడియో అని చెప్తున్నారు. అవసరం లేదండి. మీరు చేసేది మీ విధానం కరెక్ట్ అయితే జనాలే గుర్తిస్తారు. ఇంకా ఏమంటున్నాం, గుండె జబ్బుల కొరకు పోసుకుంటున్నారు. మీడియా ముందు ఇదేనా మాట్లాడేది? పోసుకుంటున్నారు, ఇంకేదో పోసుకుంటున్నారు. నువ్వు పోసుకుంటే బాత్రూంలో పోయి పోసుకో, అంతేగాని ఈడొచ్చేసి మీడియా ముందు పోసుకుంటే ఎట్లా? మీరు చెప్పాలి. మీకు ఒక్క పాయింట్ కూడా తగ్గదని మీరు ఎందుకు ప్రజలు పక్కదోవ పట్టిస్తున్నారు? అంటే మీకు తగ్గకపోతే ఎవరికి తగ్గదా? మీరు చెప్పాలి. మీకు ఒక్క పాయింట్ కూడా తగ్గదని మీరు ఎందుకు ప్రజలు పక్కదోవ పట్టిస్తున్నారు? వాళ్ళకి తగ్గలేదనో వీళ్ళు తగ్గలేదనో మీరు ఎక్కడ తెలుసుకున్నారు, ఏ విధంగా తెలుసుకున్నారు? దాన్ని ఇప్పుడు అన్నిటికీ రిజల్ట్స్ కానీ రిపోర్ట్స్ కానీ పెడుతున్నారు కదా, ఆ విధంగా పెట్టండి. పెడితే అప్పుడు జనాలు నమ్ముతారు ఎంతవరకు కరెక్ట్ కాదా అనేది.
తగ్గుతుందా లేదా? ఓన్లీ నువ్వే పత్తిత్తు మాత్రమే అని చెప్పేసి నాకు మాత్రమే తగ్గుతుంది అని చెప్పడంలో ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. మీకు తగ్గకపోతే ఎవరికి తగ్గదా అంటున్నావు. ఎవరినో అడగడం ఎందుకు? నువ్వు వెళ్ళి ఒక వారం రోజులో 15 రోజులో నెల రోజులో అక్కడే ఆశ్రమంలో ఉండు. ఆశ్రమంలో జరుగుతున్న నిజంగా ఆకృత కార్యక్రమాలు అనుకుంటే అవి వీడియో ముందు బయట పెట్టేసి, దానికి బయటకు వచ్చేసి ముందు మీడియా ముందు ఏదో ఆర్జీవీ ఒక స్టేట్మెంట్ చేసేసి పాపులర్ అయినట్టుగా చిల్లర బిజినెస్ చేస్తున్నావు. అసలుకి ఇది ఆరోగ్యం మీద అవగాహన చేస్తున్నట్టు లేదు. నువ్వు పాపులర్ అవ్వాలి, నేను అసలు ప్రపంచంలో నేనే బెస్ట్ అని చెప్పుకోవడానికి అహంకారం కనబడుతుంది నీలో. కానీ మిమ్మల్ని ఏం చేస్తారంటే వీళ్ళు మీ పక్కన కూర్చున్న అలోపతి గ్యాంగ్ ఒకళ్ళు, మీ డాక్టర్ టీం ఒకళ్ళు, మీకు వీడియోలు కంటెంట్ ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని టోటల్గా మిస్లీడ్ చేస్తున్నారండి. ఈ తప్పుడు ఇవన్నీ ఇచ్చి మీ చేత చెప్పించి నిజంగా ఆ డాక్టర్ బ్యాచ్ కానీ ఏదో బ్యాచ్ అని చెప్తున్నారుగా, ఆ బ్యాచ్ని బయట పెడితే సరిపోతుంది. అసలు ఎవరు దేని గురించి చేస్తున్నారు, ఎలా చేయిస్తున్నారు మంతెన గారు చేత అనేది మీరు బయట పెడితే సరిపోతుంది. ఆ వీడియోని షూట్ చేయడము, లేకపోతే ఇంకేదో చెప్పడము, లేకపోతే మీరే వెళ్ళి కనుక్కోవడము చేస్తే సరిపోతుంది. అసలు ఎవరెవరు, ఏ డాక్టర్లు, ఏ బ్యాచ్ అనేది కూడా చెప్తే సరిపోతుంది. డాక్టర్లందరూ చెడ్డవాళ్ళే అని చెప్పడంలో తప్పు. అంటే ఇప్పుడున్న కాలంలో డాక్టర్లను వేరే వేరేగా వాడుకుంటున్నారు కాబట్టి 99% వాళ్ళొక్కరే కాదు, సమాజంలో జనాలు కూడా అందరూ కూడా ఈ కలికాలంలో తప్పు చేస్తూనే ఉన్నారు. మనం జరగకుండా ఉండడానికి మనలాంటి వాళ్ళు కృషి చేయాలి. ఎవరు ఎలా ఎందుకు చేస్తున్నారని బయట పెట్టండి, సరిపోతుంది. అసలుకి ఎందుకు చెప్తున్నారు, నిజంగా మంతెనకు మైండ్ ఉందా లేదా, ఓన్లీ వాళ్ళు చెప్పినే చెప్తున్నారు అనేది జలా చెప్తే సరిపోతుంది. నిజంగా పాపం మీరు మంచి ఉద్దేశం చెబుతున్నారు, కానీ మీకు నిజంగా వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఏం పనిష్మెంట్ ఇస్తారు ఇవ్వండి. మామూలుగా గదిలో పడేసి కుమ్మేయండి, ఈ నుంచి వీడియోలన్నా సవ్యంగా వస్తాయి. నిజంగా మీలాంటి వాళ్ళ మాట చెబితే 2 లక్షల మంది మిలియన్ వాళ్ళని కుమ్మేయాలా? అందరు కలిసి నిన్నే ఏదో ఒక రోజు కుమ్మేస్తారు. అసలు ఇదే మాట్లాడేది, కుమ్మేయటము కమ్మేయటం. నిజంగా కుమ్మేసే పని అయితే మీరే ఆ పని చేయొచ్చు కదా. వాళ్ళు తప్పుడు సమాచారం ఇది అన్నీ చేస్తున్నారు అని చెప్పేసేసి వాళ్ళని కనిపెట్టేసేసి మీరే కుమ్మేస్తే సరిపోతుంది. లేదా ఉన్నారు కదా పోలీసులు కంప్లైంట్ చేసి కుమ్మేసేటట్టు చేయండి. మీరు చేయలేని పని ఇంకోళ్ళు చేయమని చెప్తున్నారు. మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు అంటున్నావు. మరి మంచి ఉద్దేశం అంటావు, తప్పు జరుగుతుంది అంటావు. వాళ్ళు చెప్తే లక్షల మంది మారుతారంటారు. ఎవరు మంచి చెప్తున్నారు ఏంది అనేది అవగాహన చేసుకోవాల్సింది కూడా ప్రజలే అండి. ఇక్కడ ఎవరో గుడ్డిగా ఫాలో అవ్వద్దు. అదేవిధంగా లీడర్ పొజిషన్లో కానీ ఒక మంచి ప్రముఖుల పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా కరెక్టే చెప్పాలి. బట్ ఒక్కొక్కసారి తప్పు జరిగిందంటే వాళ్ళని కూడా ఇది తప్పు జరుగుతుంది అనేది కూడా మనం కూడా తెలియజేయాలి. అది ఏ విధంగా తెలియజేయాలనేది ముందుగా సామధాన దండోపాయాలు అన్నట్టుగా మనం ఏ విధంగా తెలియజేస్తే బాగుంటుంది అనే విధంగా తెలియజేయాలి. ఒకటే మీడియా ముందుకు వచ్చేసి ఏదో నోరుంది కదా అని చెప్పేస్తే జనాలు కొందరు తెలియని వాళ్ళు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ. నేను భావిస్తున్నానండి, మీరు పొరపాటు కూడా తప్పు ఉద్దేశంతో చెప్పరు, మీరు అది నిజమని నమ్ముతున్నారు. ఇదే నిజం అన్నట్టుగా మీకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. అవునండి అని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా రాజు గారు? నన్ను వ్యతిరేకిస్తారు, మిమ్మల్ని ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తారు తెలుసా? మీ మూలం వాళ్ళకి ప్రమాదం లేదండి, మీ మూలం వాళ్ళకి ప్రమాదం లేదు. మీరు ఎట్లా శుభ్రంగా అన్నీ చెప్పడం వల్ల గుండె జబ్బులని బ్రహ్మాండంగా. మీరు పొరపాటున కూడా తప్పుడు సమాచారం ఇవ్వరు అంటున్నారు. మరి తప్పుడు ఉద్దేశంతో చెప్పరన్నప్పుడు తప్పే జరుగుతుంది అంటున్నావు. మరి తప్పే కదా. అది ఎవరు చేసినా, మంత్రి చేసినా, ఇంకొకరు చేసినా, ఎవరు చేసినా తప్పే. మంచి ఉద్దేశంతో చెప్పరంటున్నావు, తెలియక చేసింది అంటున్నావు. అంటే అంత తెలియని అమాయకులు ఉన్నారా ఈ ప్రపంచంలో? గుడ్డిగా చెప్పేసేసి ఇన్ని రోజులు అమాయకంగా ఉండే ఈ మీడియా ముందు మంతెన గారు కొన్ని 30-40 సంవత్సరాలుగా పాపులర్ అయ్యి ఫేమస్ అయ్యి ఇలా చెప్తున్నారంటే తెలివి లేకుండానే చెప్తున్నారనా? అసలు ఏ నాలెడ్జ్ లేకుండానే అన్ని గుర్తుపెట్టుకొని చెప్తున్నారనా? వాళ్ళకు మాత్రమే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే ఆయన చేసిన తర్వాతనే ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఇంటి వైద్యంతోనే ఇంటి దగ్గరనే తగ్గించుకున్న వాళ్ళు కోకళ్ళు ఉన్నారు. మా అంటే 8 సంవత్సరాల కింద నువ్వు వచ్చావు, నీకు తెలియకపోవచ్చు ఆ విద్య. ప్రకృతి వైద్యం అనేది ఎంతవరకు ప్రకృతికి దగ్గర ఉండాలి అనేది చెప్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చేసేది, అక్కడ రాకుండా చేసేది, వచ్చిన తర్వాత కూడా ఎలా తగ్గించుకోవాలంటే ప్రకృతిని ఆశ్రయించాల్సిందే. వాళ్ళకు మాత్రమే మీకు నెగిటివ్ అంటే మీరు మాట పద్ధతి వల్ల ఉంటుంది. మీ దగ్గరికి ఎందుకు రావట్లేదంటే మీరు రిసీవ్ చేసుకునే పద్ధతి, లేకపోతే ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నారు అనేది మీడియా ముందు చాలాసార్లు మాట్లాడారు కదా, ఎలా మాట్లాడుతున్నారని. అందుకే వీడియో అంటే డాక్టర్ ఈ మంత్రి చెప్పిన వాళ్ళే గుండె జబ్బులు పెరుగుతున్నాయా ఒక్కటి చూపించు. నువ్వు అక్కడ దాకా కూడా అవసరం లేదు. నువ్వు మంతెన ఆశ్రమానికి పోలేకపోతే నా నెంబర్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాతో మాట్లాడు, లేదా నా దగ్గర మా ఇంటికి వచ్చి కదా
మాట్లాడుకుందాం. ఒక గంట సేపు మంచిగా భోజనం చేసుకొని మాట్లాడుకుందాం. ఏ విధంగా ఎలా అనేది ఒక ఒక ఉద్దేశానికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రచారం చేద్దాం. మీడియా ముందుకు వచ్చేసి ఇక నోరుంది కదా పడేసుకుంటే ఎట్లా? నన్ను వ్యతిరేకిస్తారు, మిమ్మల్ని ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తారు తెలుసా? మీ మూలం వాళ్ళకి ప్రమాదం లేదండి, మీ మూలం వాళ్ళకి ప్రమాదం లేదు. మీరు ఎట్లా శుభ్రంగా అన్నీ చేయటం వల్ల గుండె జబ్బులన్నీ బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు ఉప్పు వద్దంటారు, సోడియం పడిపోయి చచ్చిపోతారు. ఫ్యాట్ వద్దంటారు, ఫ్యాటీ యాసిడ్ లేకపోవటం వల్ల వాళ్ళకి భయంకరమైన మేలు. నాన్ వెజిటేరియన్ వద్దంటారు, నాన్ వెజిటేరియన్ గుడ్లు వద్దంటారు. ఎప్పుడైతే గుడ్లు మాంసం అంటే బలమైన ఆహారం తీసుకోడో మీరు చెప్పినట్టు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళ నట్లు పెట్టి వాల్నట్లు అలా బ్రెజిల్ నట్లు కొనుక్కు తిన్నారు కదండి. పేదవాడి తెలియదు చికెను కోడిగుడ్డు, మీరు అది కూడా తిన్నారు, మీ మాటలు చెడగొట్టేస్తారు. ఆడికి ఆ బలం కూడా రానిరు. మీరంటే నట్లు తింటారు, బ్రెజిల్ నుంచి తెప్పించి తింటారు. పేదవాడు అక్కడ తినలేడు కదా రాజు గారు. పేదవాడు దొరికేది 6 రూపాయలు. ఉప్పు వద్దంటారు, ఉప్పు లేక సోడియం లేక చచ్చిపోతారు. ఎంతమంది చచ్చిపోయారు రికార్డు ఉందా మీ దగ్గర? సోడియం వద్దు అంటున్నాడు అంటే ఏ విధంగా సోడియాన్ని తీసుకోమంటున్న న్యాచురల్ వేలో ఏ దాంట్లో పదార్థాల్లో ఉంటుందో లిస్టు కూడా ఇచ్చి దాని ద్వారా చేయండి, లేక మీరు చేసుకోలేకపోతే అప్పుడు ఆశ్రమానికి రండి అని చెప్తున్నాడు. అంతేగాని నా దగ్గరికి వచ్చేసేయండి వెంబడే నేను తగ్గించేస్తా అని చెప్పేసి సవాలేం నీలాగా విసరట్లేదు. సో అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి. బ్రెజిల్ నట్స్ తినమని చెప్పిండా మీకు? బ్రెజిల్ నట్స్ తినమని చెప్పిండా నీకు? ఆయన ఏది చెప్పినా కూడా లోకల్గా దొరికేది ఏదైతే ఏ ప్రదేశంలో నివసిస్తున్నారో ఆ నివసించే విధానంలో అక్కడ ఏది ఉన్నాయో అవే కొనుక్కొని తింటామని చెప్తాను. ఎంత అంటే మీకు పేదవాడికి గుడ్డు చికెన్ కావాలా? అప్పుడు పేదవాడు ఎట్లయితాడు? గుడ్డు ఎంత? 6 రూపాయలు. ఇప్పుడు అంత ముందంటే తగ్గిందా అనుకుందా, ఇప్పుడు 6 రూపాయలు. 6 రూపాయలు ఒక గుడ్డుతోని ఒక రోజు మొత్తం తిని కూడా కూర్చోడా? దానికి ఉల్లిగడ్డలు వద్దా, లేకపోతే ఆయిల్ వద్దా, మసాలాలు వద్దా, ఇంకేం వద్దా? గుడ్డుతో ఆపుతారా ఈరోజు? నిజంగా డబ్బు ఎక్కువైపోయి జనాలు చికెన్ ఎంత బాబు? 200 రూపాయలు మినిమం ఉంది. 200 రూపాయలు పేదవాడి దానికి అంతకన్నా నీకు పేదవాడు అంటే నా దగ్గర నేను చెప్తా 10 రూపాయలకి 20 రూపాయలు ఆకుకూరలు దొరుకుతున్నాయి. రోజు ఆకుకూరలు తినమని చెప్పు. నీకు నిజంగా డబ్బు లేదనుకుంటే ఆకుకూరలతో తినమని చెప్పు. ఇంటిల్లి పాది తినచ్చు, ఒక గుడ్డుతో కాదు. ఇంటిల్లి పాది 10 రూపాయలు 20 రూపాయలతోనే ఆ రోజు గడిపేయచ్చు. ఏదో ఆ ఆకులు అనగానే ఎమ్మటే అసలు గడ్డి తినమంటావా అంటావు. అది నీకు పేదవాడు అంటావు, అటు చికెన్ గుడ్డు కావాలంటావు. ఎవడైనా పేదవాడైనా? పేదవాడనేవాడు పేదవాళ్ళే ఈ రోజులలో వాళ్ళు సంపాదించిందంతా ఖర్చు పెట్టేయడానికి గుడ్డు చికెన్ తాగుడికి అలవాటు పడుతున్నారు, సోమరిపోతున్నారు. ఎవరు చేస్తున్నారు అనేది మీకు అందరికి తెలిసిందే. ఎవరి చేత సోమరిపోతులు చేయబడుతున్నారు అనేది కూడా తెలిసిందే. కానీ పేదవాడికి గుడ్డు చికెన్ తినేది. అసలు గుడ్డు చికెన్ ఎవడు తినమన్నాడు? అవసరం ఏముంది? నీకు నిజంగా సాత్విక ఆహారం అంటే గుడ్డు చికెన్ సాత్విక ఆహారం కాదు కదా. మీరేమన్నా చెప్పండి. ఇప్పుడు మీరు తేనె ఇస్తున్నారు, తేనె ఇచ్చేదంతా తేనె ఎక్కడ దొరుకుతుందండి? ఏడుందండి ప్రొడక్షన్? ఈ మధ్య కదా మొత్తం స్వచ్ఛంద సంస్థ దేశంలో దొరికే తేనెలందరూ బట్టలు కూడా తీసేసింది. మన గుజరాత్లో చేసే టెస్ట్ పాస్ అయ్యారు. ఏమంటున్నారు? తేనె ఒరిజినల్ దొరుకుతుందా లేదా అని. ఇప్పుడు ఉన్న వస్తువులలో అన్నీ కల్తీ జరుగుతున్నాయనే వాస్తవమే. అలా అని స్వచ్ఛందంగా చేసేవాళ్ళు లేకలేదు. అంటే స్వచ్ఛంద సంస్థ తేనె ఇస్తున్న వాళ్ళంతా బట్టలు కూడా తీసేదా? నువ్వు చూసినావా? ఏం తెలుసుకోకుండా మాట్లాడకండి. మీడియా ముందుకు వస్తున్నామంటే ఒక రుజువుతో రావాలి. నీకు ఒరిజినల్ తేనె కావాలా? మాలాంటి వాళ్ళకి చెప్పు. చాలామంది లిస్ట్ ఇస్తాను, వాళ్ళ దగ్గర పోయి తేనె ఎలా చేస్తున్నారు చూసి తీసుకోవడానికి ప్రయత్నించు. లేదా నువ్వే చెయ్యి. తేనె అంటే మన హనీబీ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని చేసి నువ్వే ప్రచారం చేయి. నువ్వు చేయలేక చేస్తున్న వాడిని కూడా అసలు నిజమైన తేనె లేదని చెప్తే ఇంకెవరు కొంటారు? ఇంకా నిజంగా ఎవరైతే కల్తీ చేస్తారో వాళ్ళని చెప్పు. ప్రతి ఒక్కరు కల్తీ చేస్తున్నారు, నువ్వు ఒక్కడవే పత్తితో అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? 67% ఉన్న సాచురేట్ ఫ్యాట్. నేను కోకోనట్ ఆయిల్ ఇస్తున్నా 92% సాచురేట్ ఫ్యాట్ అండి, ఫుల్లీ సాచురేట్ ఫ్యాట్. అసలు ఎవరండి మీకు చెప్పింది సాచురేట్ ఫ్యాట్లు మంచి కాదు, అన్సాచురేటెడ్ బెడ్ అని? ఆ ఐసీఎంఆర్ వాళ్ళు ఒకళ్ళు అమెరికా నుంచి కూర్చున్న ఈ ముఠాలన్నీ కూర్చొని చేస్తే మీరు ఆ ప్రభావానికి లోనే చెబుతున్నారు రాజుగారు. మీ తప్పు ఉందని నేను అనుకోను. ఐసీఎంఆరే అంత బాధ్యత రహితంగా చెప్తా అంటే ఒక చెడు మంచి అనేది శాచురేషన్ బట్టి ఉండదు రాజుగారు. అంటే ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు, ఈ కమ్యూనిటీలో చెడ్డాళ్ళు, ఈ కమ్యూనిటీ అంతా దొంగలు, ఆ కమ్యూనిటీ అంతా ఇలా ఉండదు రాజుగారు. ఏ కమ్యూనిటీలో మంచి వాళ్ళు చెడ్డాళ్ళు ఉంటారు. శాచురేటెడ్ ఫ్యాట్లో మంచి చెడు రెండూ ఉంటాయి. మీరు చెప్పే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లో మంచి చెడు రెండూ ఉంటాయి.
మోనో అన్సాచురేటెడ్లో ఆలివ్ ఆయిల్ మంచిది, అట్లానే యూరిసిక్ యాసిడ్ చెడ్డది, మీరు చెప్పే ఆలివ్ ఆయిల్ గుండె హాని చేస్తుందని స్టడీ. ఏం చెప్తున్నారు? అమెరికా వాళ్ళు లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్తే దానికి మంతిన గారు ప్రభావానికి లోన్ అయిపోయి చెప్తున్నారు. అంటే ఎవరికి బ్రెయిన్ పనిచేయదా? అంటే ఎవరు తెలుసుకోకుండా చెప్పంగానే చెప్తున్నాడు. అంటే నువ్వు ఒక్కడివే ఎవరు చెప్పింది వినకుండా నీకు తెలిసింది మాత్రమే శాస్త్రం నుండి తీసుకొని చెప్తున్నట్ట బాబు. ఎవరి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. నువ్వు సాచురేటెడా అన్సాచురేటెడా అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏది ఎక్సెస్ అయినా కూడా ప్రాబ్లమే. మంచిదని తీసుకుంటే మంచిదని కూడా ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమే అవుతుంది. సో అది గమనించు ఫస్ట్. వాళ్ళెవరో చెప్పిర్రు, వీళ్ళెవరో చెప్పిర్రు, వీళ్ళు ప్రభావం లోపమై చెప్తున్నారు అని చెప్పేసి చెప్తున్నావు. ఫస్ట్ నువ్వు దేనికి ప్రభావం కాకుండా నువ్వు నిజంగానే తగ్గించి ఉంటుంటే అవే చెప్పు. ఈ పద్ధతి ప్రకారం ఇదే చెప్తారని చెప్పేసి ఇలా ఉంటుంది, ఇలా తగ్గించవచ్చు అని చెప్పావు. మంచి చెడు అనేది ప్రతి దాంట్లో ఉంటుంది బాబు. సో ఏది తీసుకున్నా లిమిటెడ్లో అవసరమైనంత వరకే తీసుకోవాలి. ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కాదు. మనిషి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనిషి చేసే పనిని బట్టి మంచి చెడు అనేది నిర్ధారణ అవుతుంది. అంతే తప్ప ఈ మనిషి మంచివాడు కదా మంచే చేస్తాడు, లేకపోతే చెడ్డవాడు కదా చెడే చేస్తాడు అనేది ఉండదు. అతను నమ్మిన దాన్ని బట్టో లేకపోతే ఏదైనా విశ్వసించిన దాన్ని బట్టో పనిని చేసేదాన్ని బట్టి మనం పనిని అది మంచిదా కాదా అని నిర్ధారణ చేసుకుంటామే తప్ప ఇతను మంచోడే రేపు కూడా మంచిగానే ఉంటాడు, ఎప్పుడు ఏ ఆలోచన ఏ విధంగా మారుతుందని మనం చెప్పలేము. ఓ పక్క మీది తప్పుందని అనుకోనంటావు, మళ్ళా దాని తప్పు గురించి మాట్లాడతారు. మీ మాటల్లో మీకే అర్థం కాకుండా ఉంది ఏం మాట్లాడుతున్నారో. ఒకసారి మీరు ఏం మాట్లాడుతూ అర్థం చేసుకుని తప్పైతే తప్పు ఉందని చెప్పు. మీది తప్పు లేదంటావు, మీరు చెప్పే దాంట్లో తప్పు ఉందంటావు, ఏం తెలుసు అని మాట్లాడతావు, మెటబాలిజం నీకు తెలుసా అంటావు, ఇవి ఏవి తెలియదంటావు, మళ్ళీ మీ తప్పు లేదంటావు. నిజంగా తప్పు ఉంటే తప్పు ఇక్కడ ఉంది, ఈ విధంగా ఇది తప్పు చేస్తున్నారని చెప్పు. తప్పు లేకపోతే తప్పు లేదని చెప్పు. మీ తప్పేం లేదంటావు. ఏదో సామెత ఉంటుంది, తిట్టని పోర డాష్ అన్నట్టుగా ఉంది ఆ చందంగా. మీరు చెప్పే రీఫైండ్ ఆయిల్ ఫ్యాట్లు, మీరు చెప్పే ఇతర ఫ్యాట్లు కనుక తీసుకుంటే అవి ఒకసారి వేడి దగ్గర బుగ్గులా మాడిపోయి ప్రాపర్టీస్ మరి క్యాన్సర్ కలిగించే చెత్త ఆయిల్ అయ్యి మీ ఫైట్ వాటి మీద చేయండి. మీకు వీళ్ళు మిస్లీడ్ చేశారు మీరు చెప్పే రీఫైండ్ ఆయిల్ ఫ్యాట్లు. అందుకే చెప్తున్నా వీరమాచినేని గారు, మీరు కంప్లీట్గా తెలుసుకోకుండా అన్ని వీడియోస్ చూడకుండా ఒక వ్యక్తి పైన కావచ్చు, ఒక సమాచారం మీద కావచ్చు, మీరు ఎగురుతున్న విధానం ఉందే ముందు వినండి. అసలు ఏం చెప్తున్నాడు ఆయన? రిఫైన్డ్ ఆయిల్స్ గురించి వాటి గురించి ఏం చెప్తలేడు. అసలు ఆయిల్సే వాడమని చెప్పట్లేదు. నువ్వు మళ్ళా ఆయిల్సే వాడవద్దని చెప్తున్నావు అంటూ రిఫైన్డ్ ఆయిల్స్ని ఎంకరేజ్ చేస్తున్నావు అంటాడు. నీ మాట మీద నీకే సరిగా లేదు. ఏం మాట్లాడుతున్నావో ఏమో, పొద్దున్నే లేచి తాగొచ్చి మాట్లాడినట్టుగా ఉంది అందంగా. ఏం మాట్లాడుతున్నావు అసలుకి? నువ్వు తెలుసుకుంటే కంప్లీట్గా తెలుసుకొని జనాలకు చెప్తే బాగుంటుంది. ఓ పక్క మంచిగా పని చేస్తూ మంచి వాళ్ళ మీద నువ్వు చెప్తున్నది ఆపోజిట్ అనుకొని వీళ్ళ మీద ఎగిరి నేను వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారు, మళ్ళీ నేను ఎక్కడ కనపడకుండా పోతానేమో అని, నా సబ్జెక్ట్ కనపడకుండా పోతుందేమో అని చెప్పేసి చిల్లర వీడియోలు చేస్తూ ఎందుకు ఈ ప్రజల ముందుకు వచ్చేసి జనాలను మభ్యపెట్టడం? మొత్తం చచ్చిపోతారండి ఆ సాల్ట్ లేక. అలా నీళ్ళు 2 లీటర్ల నీళ్ళు తాగమంటున్నారు. మీ మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు రాజుగారు. మొత్తం సాల్ట్ లేకుండా చచ్చిపోతారు, నీళ్ళు తాగితే చచ్చిపోతారు. అసలు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ తర్వాత అసలు ఎందుకు ఉప్పు వద్దు అంటున్నాడు, నీళ్ళు ఎందుకు తాగమంటున్నాడు, ఏ టైంలో తాగమంటున్నాడు అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతే తప్పించి ఒక వీడియోనో 2 వీడియోలో చూసి ఏదో దాని మీద మాట్లాడేద్దాం, ప్రజల్లోకి వచ్చేస్తే మంత్రి పక్కకి వెళ్ళిపోతాడు, నేను చెప్పిందే కరెక్ట్ అన్న చందంగా ఉంది మీ విధానం. వ్యక్తిగతంగా ఏమీ లేదు రాజుగారు. సిద్ధాంతం మాట్లాడుకోవాలి కదా. కావాలంటే నా సిద్ధాంతం పెట్టుకుని నా సిద్ధాంతం కూడా మీరు బట్టలు పడితే వీడియో చేయండి, ఎవడైనా చేయండి, ఓపెన్ ఆఫర్. ఇదిగో రామకృష్ణ ఇలా ఫ్యాట్ ఇస్తాడు, తప్పని చేయండి. వ్యక్తిగతంగా ఏం లేదంటూనే వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తున్నారు. సో సిద్ధాంతం గురించి ఏంది అసలు? నీ సిద్ధాంతం ఏంది అసలు? సిద్ధాంతంలోనే సరిగా లేదు అక్కడ. నీ సిద్ధాంతం నిజం కరెక్ట్ ఉంటే జనాలు ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తారు. బట్టలు తిప్పి చెయ్యు అది అసలు ఏం మాటలు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు మీకు అర్థమవుతుందా అసలుకి? ఓ అంటే వల్గర్ లాంగ్వేజ్కి, అంటే మీడియా ముందుకు వచ్చేసి ఒక వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేసి ఛాలెంజ్ చేయటం, అది అంటే వాళ్ళకి ఏం పని లేదా? నువ్వేం చెప్తున్నావో నువ్వేం చేస్తున్నావో వాళ్ళు చూసి నీ మీద ఛాలెంజ్ చేసి కొట్టుకోవడానికి ఇది
ఇదేమన్నా ఏదో మన అసెంబ్లీలలో వాటిలలో కొట్లాడుకొని ఇజ్జత్ తీసినట్టుగా మీడియా ముందుకు వచ్చేసి కొట్లాడుకోవడం ఎందుకు? నిజంగా మీరు మంచి చేయాలనుకుంటే జనాలకు మంచి చెప్పడానికి ప్రయత్నించండి. ఈ విధానంలో ఇలా ఉంది, ఇది నేను అనుభవించాను, ఇలా కనుక్కున్నాను, లేకపోతే ఈ విధంగా జరుగుతుంది, మీకు నచ్చితే చేయండి, లేకపోతే ఇలా రిజల్ట్ వస్తుందని చెప్పి వల్గర్ లాంగ్వేజ్కి వచ్చేసి జనాలను మభ్యపెట్టేసి ఉన్నదే 4-5 చెప్పేవాళ్ళు, వాళ్ళని కూడా పక్కకు దోవబట్టేసి ఇదంతా చూస్తుంటుంటే ఎవరో నిన్ను నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలుకి కొద్దిగా ఆలోచించుకొని వీడియోలు చేస్తే బాగుంటుంది. మీరు అక్కడ ఫుడ్ కూడా పెట్టి మీకు వ్యవస్థ, నాకు వ్యవస్థ లేదు, నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను, ఆ సబ్జెక్టుని వాళ్ళు నేర్చుకుని. ఇందులో ఏమంటారు, ఫుడ్ పెట్టే వ్యవస్థ ఉందా? ఆయన ధర్మసత్రం ఏం కట్టుకోలే, ఒక ఆశ్రమం కట్టేసేసి దాంట్లో ఆయన ఒక ట్రీట్మెంట్, అంటే మనం ఇక్కడ ఇంట్లో చేసుకోలేము అనుకున్న బద్ధకస్తులు కావచ్చు, లేకపోతే తెలియనితనం కావచ్చు, మనం చేసుకోలేము అనుకున్న వాళ్ళకు మాత్రం అక్కడికి రమ్మని మేము ఇలా చేసి చూపిస్తాము, చేసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి అనే ఉద్దేశంతో చేస్తున్న సంస్థ అది. మీలాగా ఒక సబ్జెక్ట్ చెప్తున్నంటే మరి అతను చెప్పేది ఏంది? సబ్జెక్ట్ కాదా? ప్రకృతి వైద్యం ఎలా ఉంది అనేది తెలుసుకుంటే అతను చేశాడు కాబట్టి ఈ ప్రకృతి వైద్యంలో ఇలా ఉందని చేస్తున్నాడు. సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ నీది? విఆర్కే సబ్జెక్టా? ఎక్కడ ఉంది? ఏ శాస్త్రంలో ఉంది సబ్జెక్టు? మీరు చెప్పండి. మీరు నేర్చుకున్నది చెప్పడంలో తప్పులేదు, అంతేగాని మీది మాత్రం సబ్జెక్టు, ఎదుటి వాళ్ళది మాత్రం ఇంకోటి అంటే అర్థం ఉండాలి. ఒకసారి చూపించండి. టైప్ 1 తగ్గిస్తారు, టైప్ 2 తగ్గిస్తారు, మీకు తగ్గదు కదా, తగ్గిన వాళ్ళు ఎవరు లేరు కదా. నాకు 100% తగ్గుతున్నాయి కదా, ఎందుకు తగ్గుతున్నాయి? నేను ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాను, 8 ఏళ్ళు అయింది నేను ఛాలెంజ్ చేసి. మరి ఇప్పుడు మీరంటే డిబేట్లు పోబేట్లు రారు, నేనంతే నా పని గెలటమే కదా, నాకేం దురదాయి కాదండి, సరదాయి కాదు. అలా వస్తే ప్రజల కోసం మేలు జరుగుతుంది, ఒక డిస్కషన్కి వస్తుందని నా ఉద్దేశం. మరి నా మీద కేసు పెట్టి బొక్కలు దోయచ్చు కదా, నన్ను మందులు పెంటకప్పులు పారేయమంటున్నాను. ఫ్యాక్ట్లు చాలా మంచి అండి. మేము విన్నారుగా, మీరు నిజంగానే తగ్గిస్తే అది నిజంగా జనాలకు మంచిదే అండి. మీరు మీ పద్ధతిన మేము తగ్గిస్తున్నాము అని చెప్తే అందరూ విని మీ దగ్గరికి వస్తారు. అంతేగాని మీరు డిబేట్లకు రండి, ఛాలెంజ్ చేయండి, అందరు మీలాగా ఉండాలంటే కష్టం, అవసరం లేదు కూడా. అట్లా ప్రతి దగ్గర కొట్లాడుకొని గెలకడం అంటే అసలు ఏంది ఆ పదమేంది? నువ్వేంటి చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా ఉంది. సరదా కాదు, అది కాదు. నిజంగా చెప్పాలంటే నీకు అదొక వ్యాధిలాగా అనిపిస్తుంది. సరదాగా అనుకుంటా గెలకడమే పని. మీరు రారు, అందరికీ ఏం పని పాటలు లేవా? మీలాగా జనాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని గెలుకుదాం, వీళ్ళని గెలుకుదాం, వాళ్ళతో డిబేట్ పెట్టుకుందాం, పోయి పబ్లిక్లో చిల్లరగా బిహేవ్ చేద్దాం. అందరికీ ఈ ఉద్దేశంతో ఉండరు, మర్యాద ఉంటుంది. ఆ మర్యాద ప్రకారం మీరు మంచి ఉద్దేశంతో చేస్తే ప్రతి ఒక్కరు తీసుకుంటారు. నూనె గురించి చెప్పారు, అసలు ఎట్లా జరుగుతుందని చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము ఎంకరేజ్ కూడా చేస్తాం, మేము పాటిస్తాం కూడా దాన్ని. సో మేము గలవెత్తడానికి ముందుకు వస్తాం. అంతేగాని జనాలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాడెట్లా చేస్తుండు, వీడెట్లా చేస్తుండు అని చెప్పేసి చిల్లరగా బిజినెస్ పెట్టుకుంటే ఎట్లుంటుంది? ఇలా చిల్లరగా కొట్లాడుకుంటే జనాలకు వచ్చేది ఏముండదండి. దాన్ని చూసేసి ఇద్దరి మీద నమ్మకం పోతుంది, అంతే తప్పించి ఈ డిబేట్లు కాదు. మీరు కావాలంటే వాళ్ళ ఆశ్రమానికో వాళ్ళ ఇంటికో మీరిద్దరు ఎక్కడైనా కలుసుకొని డిస్కస్ చేసుకోండి. అసలు ఎందుకు, ఏ విధంగా చెప్దాం, ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం, జనాల్లోకి తీసుకుపోయి అవగాహన ఎట్లా కల్పిద్దామని చూడండి. నా మీద కేసు పెట్టండి, బొక్కలో దోయని జరుగుతుంది. ఏదో ఒక రోజు నిజంగానే ఎవడో ఒకడు కేసు పెడతాడు, నిజంగానే బొక్కలో దోస్తాడు. అప్పుడు నిజంగా మీకు ఆ పోలీసు రుచి ఏందనేది మీకు అర్థమవుతుంది. ఫ్యాట్లు చాలా మంచి అండి, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. సాచురేటెడ్ ఫ్యాట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి రియల్ సాచురేటెడ్ ఫ్యాట్, ఇప్పుడు కోకోనట్ ఆయిల్ రియల్ సాచురేటెడ్ ఫ్యాట్, అలానే నెయ్యి రియల్ సాచురేటెడ్ ఫ్యాట్. ఇవి కాదు ఫ్యాట్లు. వీరమాచినేని గారు, ఫ్యాట్లన్నీ మంచివే అండి, అది ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి. అంతేగాని మనం ఇప్పుడు ఉన్న సమాజంలో ఎంత పని చేస్తున్నాము, శారీరక శ్రమ ఎంత ఉంది, ఎంత కంటెంట్ తీసుకోవాలంటే పనికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అంతేగాని సాచురేటెడ్ మంచివి, అన్సాచురేటెడ్, కోకోనట్ ఆయిల్, న్యాచురల్గా ఉన్నంత వరకు అన్నీ మంచివే అండి. దాన్ని నార్మల్గా ఆయిల్ రూపంలో తీసుకొని ఎక్సెస్గా మనం బాడీకి అందించిన రోజు అది విషమై కూర్చుంటుంది. అది తెలుసుకోండి. మనకు వెనకట్టే సామెత ఉంది, పంచభక్ష పరిమాణాలు మంచివే, అది ఎక్కువైతే మాత్రం మళ్ళీ విషంగా మారుతుందని. ఏ పదార్థమైనా అవసరమైనంత వరకే మనం తీసుకోవాలి. అది మీకు తెలుసు, కానీ తెలియనట్టుగా మీడియా ముందుకు వచ్చి పిచ్చి వాగి గలీజ్గా మీడియా ముందు
వాగుతున్నట్టుగా ఉంది. ఇచ్చిన వరం మళ్ళీ మీరు ఏమంటున్నారు, స్వీట్లలో పెరిగింది అదని. స్వీట్లో నెయ్యి వేసుకోవడం తప్పే, కానీ విడిగా నెయ్యి అనేది తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ మారుతుందండి. గతంలో ఇంత ఫిట్గా ఇంత ఆరోగ్యంగా ఉంటే కారణం ప్రజలు నెయ్యి తీసుకుంటున్న సత్యాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎప్పుడైతే మీలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేసి సమాజంలోంచి నెయ్యి తీసేయటం ఇవన్నీ వద్దన్న తర్వాతే కదా ప్రపంచానికి విధ్వంసాలు జరిగింది. నెయ్యి తీసేశారండి ఫ్యాట్ని, మీరు ఫ్యాట్లన్నీ మానేయండి అంటున్నారు, ఆయిల్ మానేయమంటున్నారు. అప్పుడు ఏం చేయాలండి ప్రత్యామ్నాయంగా? మీకులాగా బ్రెజిల్ నట్స్ కొనుక్కు తినలేరు కదండి, అందరూ ఎగబడి కార్బోహైడ్రేట్ తినాల్సి వస్తుంది. సో మంతెన వచ్చిన తర్వాతనే విధ్వంసం జరుగుతుందంటావు. పాపం ఆయన 30-40 సంవత్సరాల నుండి ఆకుకూరలు తినండిరా బాబు, ఆయిల్స్ లేకుండా ఉప్పు లేకుండా రోగాలు రాకుండా ఇంటి దగ్గరే వైద్యం చేసుకోండి, కుదరని వాళ్ళు ఆశ్రమానికి రండిరా బాబు అని పాపం నోరు పోయినట్టు మొత్తుకుంటున్నాడు. మీరు వచ్చింది మొన్న 8 సంవత్సరాల క్రితం వచ్చినని మీరే చెప్తున్నారు. మీరు చెప్పే విధానం మీరు చెప్పకుండా ఇంకొన్ని నోట్లో నోరు పెట్టేసేసి వాళ్ళు చెప్తున్నది తప్పు వీళ్ళు చెప్తున్న తప్పు అని చెప్పేసి ప్రకృతి వైద్యం గురించే తెలుసుకోకుండా నెయ్యి నూనె ఇవి తగ్గిపోతే విధ్వంసాలే జరుగుతున్నాయి అంటాం. అంటే మెడికల్ మాఫియా చేస్తున్న వాళ్ళు కానీ రాజకీయంగా కానీ లేదా బిజినెస్ మ్యాన్లు కానీ చేస్తున్నది విధ్వంసం కాదు, ఓన్లీ మంతెన ప్రకృతి వైద్యం గురించి చెప్తున్నందుకు విధ్వంసం జరిగిపోతుంది అంతే అంటాం. మీలాగా బ్రెజిల్ నెట్స్ అరే బాబు లోకల్లో దొరికే జాంకాయలు తిను అంటారు. ఎంత నిజంగా మటన్ తినాలంటే ఈరోజు 800 నుండి 1000 రూపాయలు ఉంది కేజీ. ఎన్ని రోజుల్లో తింటావు? ఒక పూట లేకపోతే ఒక రోజులో కంప్లీట్ చేస్తావు. అదే 800 కాదు 600కు కూడా నీకు కాజు 600లో కేజీ దొరికే నట్స్ కూడా ఉన్నాయి. ఎన్ని రోజులు తింటావు? ఒక 10-15, ఎక్కువైతే తినలేవు. ఓ 10-15 పెట్టుకున్నా కూడా నెల మొత్తం ఇంటిల్లి పాది తినచ్చు. మరి ఇంటిల్లి పాదికి 600 నుండి 800 నెల మొత్తం తింటున్నారు. నువ్వు చెప్పే విధానంలో మటన్ కానీ చికెన్ కానీ తెచ్చుకుంటే ఒక పూటలో అయిపోతుంది. ఎవరిక్కడ కాస్ట్లీ పర్సన్ ఎవరు? మీరు అన్న పేదవాడే కాస్ట్లీ పర్సన్ అవుతున్నాడు. కాస్ట్లీ జీవనం ఎంజాయ్ చేస్తున్నది ఒక పేదవాడే కావచ్చు, లేకపోతే మీలాంటి వాళ్ళు రోజుకి ఈరోజు ఇప్పట్లో ఎంతమంది నాన్ వెజ్ ఎన్ని టైంలు తింటారు? వారానికి 4 సార్లు తింటున్నారు, డబ్బు ఎక్కువైపోయి. రోగాలు ఎక్కువ మారుతున్నాయంటే ఈ నాన్ వెజ్. పోనీ నాన్ వెజ్ నిజంగా కల్తీ లేకుండా ఉందా? మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కడు గుడ్లకు చికెన్కి ఇంజక్షన్లు ఇచ్చేసి మరి మీరు ఒక్కసారి చూడండి, స్కిన్లెస్ ఇప్పుడు తీసుకుంటున్న చికెన్ మొత్తం స్కిన్లెస్ అని తీసుకుంటారు. ఒక్కసారి స్కిన్లెస్ చేసి చూడండి, ఎక్కడెక్కడ బ్లాక్ మార్క్స్ చికెన్కి ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయి అవన్నీ? అసలు కనీసం కోడి నిలబడలేదు, ఫారెన్ కోడి. అలాంటి కోడి మనం తిని రోగం కాకపోతే ఇంకేమొస్తుంది? నీకు ప్రోటీన్ అని చెప్పేసి విటమిన్లు ప్రోటీను లేకపోతే బలం వస్తుందా? ఒక్కసారి మార్కెట్లోకి వచ్చి చూడండి. మీరా ఎంకరేజ్ చేస్తున్నది అతను నట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, అంటే రైతులను ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరేం చేస్తారు? కోళ్ళు ఎవరు పెంచుతున్నారు? పారిశ్రామికవేత్త వాళ్ళు వేస్తారు, అంటే ఇండస్ట్రియలిస్టులు ఇవి పెంచుతున్నారు. బిజినెస్లు ఎవరికి ఉన్నాయి? ఎవరు ఎంకరేజ్ చేస్తారు? మీరా మంతెననా? నట్స్ కానీ జామకాయలు పండ్లు కానీ కూరగాయలు ఎవరు పెంచుతున్నారు? కోళ్ళు మేకలు ఎవరు పెంచుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు న్యాయబద్ధంగా ఉన్నారు? ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక్కసారి గమనిస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎవరు మంచి చేస్తున్నారు అనేది. మీరా మంతెనానా అనేది కదా ప్రపంచంలో రోగాలు మయమైంది. ఒకప్పుడు ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఇవాళ సందుకి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఇంటికి ఎంతమంది రోగిష్టాళ్ళు ఉండేవాళ్ళు, ఇవాళ ఇంటికి ఎంతమంది రోగిష్టాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎస్కేత్తరాలంటే కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర నుంచి మామూలు హాస్పిటల్ అని ఎందుకు ఉంటున్నాయి, ఒకప్పుడు ఎందుకు లేవు మనకు తెలవాలి కదండి. జనాభా పెరుగుదలే కాదండి, హాస్పిటల్ కదా ప్రపంచంలో రోగాలు మయమైంది. ఒకప్పుడు ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఇవాళ సందుకి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఇంటికి ఎంతమంది రోగిష్టాళ్ళు ఉండేవాళ్ళు, ఇవాళ ఒకప్పుడు అని చెప్పేసి ఒక అంటున్నారు. ఒకప్పుడు ఎలా ఉంది వ్యవస్థ, ఇప్పుడు ఎలా వ్యవస్థ ఉంది ఒక్కసారి గమనించండి. తను మొదలుపెట్టిన పంచే హాస్పిటల్లో పెరుగుతున్నాయా? తను ప్రచారం చేస్తున్న పంచే ఇలా మెడికల్ మాఫియా పెరిగిందా? మెడికల్ మాఫియాకి అడ్డుగానే కదా అతను చెప్పేది. అందుకనే అతనికి కూడా థ్రెట్ కాల్స్ వచ్చినాయి కదా. తను చేసే పనిని కూడా సక్రమంగా జరగకుండా చేస్తున్న వారే కదా. అలాంటిది మీకు అర్థం కావట్లేదా? మీకు తెలియదా మార్కెట్లో ఏం జరుగుతున్నది అనేది? ఎవరి వల్ల హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ పంచభూతాలు ఎందుకు మారిపోతున్నాయి అనేది తెలియదా? ఒక మనిషి వల్లే కదా. ఆ మనిషి ఎవరు అనేది మీకు తెలుస్తలేదా? ఒక డబ్బు వెనుకనే పరిగెత్తుతున్నాడు అనే విషయం మీకు అర్థం కావట్లేదా? కాస్త గమనించి మాట్లాడండి. ఫ్యాట్ని మీరు ఫ్యాట్లన్నీ మానేయండి అంటున్నారు, ఆయిల్ మానేయమంటున్నారు. అప్పుడు ఏం చేయాలండి ప్రత్యామ్నాయంగా?
మీకులాగా బ్రెజిల్ నట్స్ కొనుక్కు తినలేరు కదండి అందరూ. ఎగబడి కార్బోహైడ్రేట్ తినాల్సి వస్తుంది కదా. ఆల్టర్నేటివ్ ఏదండి? మనకుండే మ్యాక్రోన్యూట్రియంట్స్లో ఫ్యాట్ ఉంది, ప్రోటీన్ ఉంది, గ్లూకోజ్ ఉంది. మీరు ఇప్పుడు ఫ్యాట్ మొత్తం పీకేయండి అంటున్నారు. అప్పుడు ఏముంటాయండి ఆల్టర్నేటివ్స్? ఓన్లీ గతి ఏంటి ప్రజలకి? చీప్గా దొరికే అది హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్సే కదండి. అత్తినే కదా ప్రపంచంలో రోగాలు మయమైంది. ఒకప్పుడు ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఇవాళ సందుకి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఇంటికి ఎంతమంది రోగిష్టాళ్ళు ఉండేవాళ్ళు, ఇవాళ ఇంటికి ఎంతమంది రోగిష్టాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎస్కేత్తరాలంటే కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర నుంచి మామూలు హాస్పిటల్ అని ఎందుకు ఉంటున్నాయి, ఒకప్పుడు ఎందుకు లేవు? మనకు తెలవాలి కదండి. జనాభా పెరుగుదలే కాదండి, హాస్పిటల్ పెరుగుదల రేటు అంతకంటే ఎక్కువగా ఉంది. ఏం సాధిస్తున్నామండి మనం చెప్పండి? మీరు చెప్పిన నెయ్యి గురించి చేసిన ప్రచారం శుద్ధ అబద్ధం. మీరు ఎందుకైతే మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మీరు అబ్జర్వేషన్ కరెక్ట్. ఒకప్పుడు ఉండే ఇప్పుడు గుండె జబ్బులు ఎందుకు పెరిగినాయంటే మీలాంటి వాళ్ళందరూ వచ్చి నెయ్యి మానేయండి అని ఎప్పుడైతే దూరం చేశారో అప్పటి నుంచే గుండె జబ్బులు పెరిగినాయని గ్రహించండి. అట్లానే మీరు 2 లీటర్ నీళ్ళు చెప్తారు. 2 లీటర్ నీళ్ళు తాగటం వలన ఎట్ ఏ టైము ఎందుకంటే అంత కక్కుర్తి? రోజులో మనిషి ఒక 4 లీటర్లు తాగాలంటే తెల్లారుజాముగానే లేవగానే తాగితే అదెవడో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి మోషన్ అవ్వకపోతే వాళ్ళు తాగాలండి. ఆడెవడో తాగాడండి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి తాగేది ఊళ్ళో వాళ్ళందరూ ఎందుకండి? గట్టిగా 1 లీటర్ తాగితే ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి కదండి వాటర్తో పాటు. ఎంత నీరసపడిపోతారు మీరు. లీటర్ తాగండి 2 లీటర్లు తాగండి. మీరు చేసిన ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో ఎంత అధోగతాలను నెట్టిందో మీకు తెలుసండి. 4 లీటర్లు 5 లీటర్ తాగడం మంచిదే. మీరు వాటర్ ఎక్కువ తాగడం అనే సిద్ధాంతంలో ఒక వక్రీకరణ తీసుకొచ్చారు. విన్నారు కదా, ఒక నెయ్యి మానేయండి అని చెప్పినందుకు ఇట్లాంటి విధ్వంసాలు జరుగుతున్నాయి, అందరు నష్టపోతున్నారు అంటున్నాం. అసలు నెయ్యి ఎందుకు వాడమన్నాడు, ఎప్పుడెప్పుడు వాడమన్నాడు? కంప్లీట్గా వీడియోస్ వినలే, తను వినకుండానే ప్రచారం చేస్తున్నాడు. సో ఏదో బ్రెజిల్ నట్స్ అంటున్నారు. అరే నార్మల్గా దొరికేవి కూడా కొనుక్కోవచ్చు. బ్రెజిల్ నట్స్ తెచ్చుకునో తినక్కర్లేదు. అయినా కూడా చెప్పాలంటే ఈ మటన్ చికెన్ వల్ల కన్నా బ్రెజిల్ నట్స్ అవి ఇవే తక్కువగా ఉన్నాయి మీరు కంపేర్ చేస్తే మనం తినే క్వాంటిటీని బట్టి. ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అంటున్నాం. అంటే నీళ్లు తాగితే ఉప్పు తినకపోతేనే ఇవన్నీ నష్టాలు వస్తున్నాయి. అంటే ఆయన ఏమన్నా 2 లీటర్లు ఒకేసారి తాగమని చెప్పిండా? ఏ వీడియోలో 2 లీటర్లు తాగమని చెప్పలేదు. కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ నేను కూడా చేస్తాను. 2 లీటర్లు ఎట్ ఏ టైం ఓన్లీ లిమిట్ అని చెప్పాడు. కాబట్టి 1 లీటర్ కానీ 1.5 కానీ తాగండి అని చెప్తున్నాడు. సో 1 లీటరే తాగు నువ్వు మీరు చెప్పిన దాని ప్రకారం ఎవ్రీ 45 మినిట్స్ తాగండి. ఆ విధంగా చూసుకున్నా ఇదే అవుతుంది. అతను చెప్పింది కూడా అదే, ఖాళీ సమయంలో మాత్రమే, అంటే పొద్దున పూట మాత్రమే. నువ్వన్నావు మోషన్ క్లియర్ లేకుండా. మోషన్ క్లియర్ లేకపోతే అంటే రోగం వచ్చిన తర్వాతనే నీళ్లు తాగాలి మీ పద్ధతి. ఇంకేం చెప్తున్నావు? నీ చెప్పేదే నీకు అర్థం కావట్లేదు. మీరు అబ్జర్వేషన్ కరెక్ట్ అని చెప్తావు, తప్పన్నా చెప్పు, లేకపోతే కరెక్ట్ అనే చెప్పు. మీ అబ్జర్వేషన్ కరెక్టే అని అంటావు, మళ్ళీ ఇది తప్పు అంటావు. అసలుకి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఒక్కసారి మీ మాట మీరు అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. సో ఎక్కడా అడ్డగోలు మాటలు ఆయన ఏం మాట్లాడలే. మీ తర్వాత కూడా ఒక వీడియో చేశాడు. సో ఆ వీడియోలో కూడా వినండి. విన్న తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి తెలుసుకొని వీడియోలు చేస్తే బాగుంటుంది. వస్తున్నాయి ఏమన్నా రుచి పచ్చి ఉన్నాయి రాజుగారు ఇవాళ హైబ్రిడ్ విత్తనాలు. ఈ విత్తనాల్లోనూ ఈ కూరగాయల్లోనూ సాల్ట్ ఎందుకు ఉంటుందండి? సోడియం ఉండదు సార్. మీరు ఆయుర్వేద పుస్తకాలు ఏదో చదివారు, అట్లా మీరు ఆయుర్వేదకు అనుకూలం కాదండి. మీరు ఏ ఆయుర్వేదం కూడా నెయ్యి వద్దని చెప్పదండి. ఆయుర్వేదం మొత్తం ఇండియన్ ఆయుర్వేదం కానీ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో కానీ మీరు ఎనీ ట్రెడిషనల్ మెడిసిన్లో నెయ్యి ముడ్డెంపటి నుంచి నోటెంపటి నుంచి ఇస్తారు. ఆ లోటాలు పోస్తారు, నెయ్యితో అభ్యంగన స్నానాలు చేస్తారు. మీరు కూడా చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఆయిల్తో పైన. మరి ఇన్ని చేస్తారు, నెయ్యి ఇస్తారు. మీరు ఎక్కడ ఇది ఏ ఆయుర్వేదంలో ఉందండి? అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చే రుచులు వస్తున్నాయి? ఏమన్నా రుచి పచ్చి విన్నారుగా. సో ఆ నెయ్యి గురించి నీ బాధ. సో నెయ్యి అభ్యంగా స్నానం చేస్తారు, లేకపోతే నెయ్యితోనే అన్నీ చేస్తారు. మంచిదే, చెడ్డదని ఎప్పుడు చెప్పలే, అవసరం లేదని చెప్పాడు. అసలు చెప్పాలంటే నిజంగా జంతు సంబంధిత ఏ పదార్థమైనా మనిషికి అవసరం లేదు. ఈవెన్ పాలు, పెరుగు ఇవన్నీ. కానీ అక్కడ పరిస్థితిని బట్టి వాడుకోవడం జరిగింది. అట్లనే శాస్త్రాలలో కూడా దానికి ఒక ప్రాధాన్యత ఉంది, దాన్ని బట్టి ఇది జరుగుతుంది. ఆకుకూరల్లో సోడియం ఉండదంటాం. ఒక్కసారి చదవండి, కొద్దిగా తెలుసుకోండి. నిజంగా ఆయన అన్ని కాయగూరలలో కానీ వీటిలో కానీ సోడియం ఉంటుందని చెప్తున్నాను. ఒక్కసారి టెస్ట్ చేయించండి. నిజంగానే లేదు అంటే అతనితో మాట్లాడండి. మీరు చెప్పిన దాంట్లో కాయగూరలలో వాటిలలో సోడియం లేదు, మరి ఎలా చెప్తున్నారని చెప్పేసి అతనితో మాట్లాడి ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఒకేసారి ఇద్దరు మీడియా ముందుకు వచ్చేసి జనాలకు చెప్తే అప్పుడు బాగా అర్థమవుతుంది. అనవసరంగా మీడియా ముందుకు వచ్చేసి ముడ్డెమ్మడి అసలుకి ఏం మాటలు అవి? అసలుకి నోరాదే వన్న పెంట కుప్పనాది.
మీరు కూడా చేస్తారు, నువ్వు చూసినావా, చూస్తే అతని దగ్గర పోయి మీరు కూడా చేస్తున్నారు, మరి ఇదేంది, మీరు పాటించేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి నిలదీయండి. ఆయన చెప్పేది ఆయుర్వేదం అంటే ఆయుర్వేదిక అనుకూలం, ఆయన చెప్పేది ప్రకృతి వైద్యం. ప్రకృతి వైద్యం ఏం చెప్తుంది, ప్రకృతి శాస్త్రం ఏం చెప్తుంది, ప్రకృతికి దగ్గర ఉండాలా దూరం ఉండాలా, ఎలా ఉంటే బాగుంటుంది అనేది చెప్తున్నాడు. ఎప్పుడన్నా ఎన్ని వీడియోలు చెప్పారు చెప్పండి, ఒకసారి నా వీడియోకి మీరు రెస్పాండ్ అవ్వండి. ఎన్ని వీడియోస్ చూశారు, ఏ వీడియో చేశారు, ఏ వీడియోలో ఏమన్నారు, ఒక క్లిప్పింగ్ మీరు ఇప్పుడు నేను పెట్టినట్టే క్లిప్పింగ్ పెట్టేసి ఒక వీడియో తీయండి. లేదా ఇదంతా సోది ఎందుకు అనుకుంటే ఒక డిబేట్కో లేకపోతే మీ ఇంటికో మా ఇంటికో లేకపోతే మంత్రి గారి ఆశ్రమంకో పిలిచి మనం మాట్లాడుకుందాం. మీడియా ముందుకు వచ్చి చిల్లర మాటలు ఎందుకు అసలుకి? అప్పుడు బిగిన్ అయింది. మీరు ఏకంగా ఉప్పే వద్దంటున్నారు. ఉప్పు లేకపోతే సోడియం ఎలాగండి? ఒక వర్కర్ పని చేస్తాడు, చెమట పడుతుంది, ఆడి పోతుంది. ఒకడు బయటికి వెళ్ళి పని చేసేప్పుడు చెమట పోతే ఆడు ఉప్పు వేసుకుపోతే ఆడు ఏమవుతాడండి? సోడియం పోతే సచ్చూరుకుంటాడండి. ఎవడైనా ఎండలో కళ్ళు తిరిగి పడిపోతే డిహైడ్రేట్ ఇన్స్టెంట్గా ఏమిస్తారు మీరు? ఓఆర్ఎస్ ఇస్తారు. అంటే ఏంటి? ఉప్పు పందారే కదా. అంటే ఇన్స్టెంట్ గ్లూకోజ్, ఇన్స్టెంట్ సోడియం కదా. సోడియం ఈజ్ ఎసెన్షియల్ కదా. సోడియం లెవెల్ పడిపోతున్నాయి కదా, వీళ్ళు సోడియం బైకార్బోనేట్లు ఇస్తారు వీళ్ళు కూడాను, మన డాక్టర్లు కూడా. అంటే మీరు వచ్చి అప్పుడు బిగిన్ అయింది. మీరు ఏకంగా ఉప్పే వద్దంటున్నారు. విన్నారు కదా, సోడియం లేకపోతే చచ్చిపోతాం. నిజంగానే చచ్చిపోతాం. కానీ అతను చెప్పింది ఆల్టర్నేట్ వేలో ఎలా తీసుకోవాలని చెప్పాడు. కానీ మొత్తానికే సోడియం బాడీకి అవసరం లేదని చెప్పలేదు. సో ఒక వర్కరు చెమట రూపంలో పోతే ఓన్లీ ఉప్పు మాత్రమే బయటకు పోతుందా? మరి అలాంటప్పుడు ఈ ఓఆర్ఎస్ అవి కూడా ఎందుకు? ఓఆర్ఎస్లో ఓన్లీ సోడియం ఒకటే ఉందా? ఇంకా వేరే పదార్థం ఏమైనా ఉందా? మరి డైరెక్ట్గా సాల్ట్ ప్యాకెట్ ఏం పక్కన పెట్టుకొని ఒక గుప్పడు బుక్కితే అయిపోతుంది కదా సోడియం. దెబ్బకి చచ్చూరుకుంటాడు. తెలుసుకోండి ఒకసారి. సోడియం పోతే డైరెక్ట్ సోడియం తినడు కాదు. అసలు చెప్పాలంటే ఓఆర్ఎస్ ఓకే, కానీ నీకు కళ్ళు తిరిగి పడిపోతున్నదంటే నీ ఒంట్లో నీరు ఎవాపరేట్ అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. ఎండ రూపంలో కావచ్చు, కష్ట రూపంలో కావచ్చు, చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఆ చెమటలో ఓన్లీ సోడియం మాత్రమే ఉండదు, ఇంకా చాలా లవణాలు కూడా ఉంటాయి. కాబట్టి అది తెలుసుకోండి. అప్పుడు నీకు వాటర్ ఓన్లీ నీరు తాగితే జరుగుతుంది. నీటిలో కూడా లవణాలు ఉంటాయి అనేది 10th క్లాస్ పిల్లల్ని అడిగినా చెప్తారు. ఆ విషయం తెలుసుకోండి. మళ్ళొకసారి 10th సబ్జెక్ట్ మళ్ళొకసారి చదవండి, లేదా 10th క్లాస్ మళ్ళొకసారి స్కూల్కి వెళ్ళి చదవండి. అసలు నీటిలో ఏమేమి ఉంటాయి, లవణాలు ఉంటాయా లేవా అనేది. సోడియం ఉండదు. డైరెక్ట్ నార్మల్గా బాడీలో నీటి పర్సెంటేజ్ తగ్గుతేనే, అంటే డీహైడ్రేట్ అయితేనే మనిషికి ప్రమాదం. కాబట్టి వెంటనే అప్పుడప్పుడు అవసరమైనప్పుడు వాటర్ తాగుతూ ఉంటే ఎంతటి ఎండలో ఉన్నా, ఎంత కష్టం చేసినా ఎలాంటి వర్కర్ నీరసం కూడా గురి కాదు. అది ఆ విషయం తెలుసుకోండి ముందు. సోడియం లెవెల్ పడిపోతున్నాయి కదా, వీళ్ళు సోడియం బైకార్బోనేట్లు ఇస్తారు వీళ్ళు కూడాను, మన డాక్టర్లు కూడా. అంటే మీరు వచ్చి సాల్ట్ ఇక్కడ వేసుకోరు, రేపు జబ్బులను తెచ్చుకున్న సోడియం బైకార్బోనేట్లు వేసుకోవాలండి, మందులుగా వేసుకోవాలండి, చక్కగా సముద్రం ఉప్పు వేసుకోక. ఇది సార్ మీ మీద గౌరవంతో. ఈ కింద ఎవడెవడో ఏదన్నా వాగచ్చు, అది వేరే విషయం. నాకైతే మీ మీద గౌరవంతో మీలాంటి వాళ్ళు ఒక మాట్లాడితే ఇది ఉంటుంది. ఆ స్టడీలోనే కాకం కౌరులేండి. నేను లక్షల మంది చేసి నేనేం మీ కళ్ళెదురుగుండా ఉన్నాను. అంటే మంతెన చెప్పినట్టు చేస్తే సోడియం లెవెల్స్ పడిపోయి ఇలా అనర్థాలు జరుగుతుంది అంటావు. ఎంతోమందికి ఎన్నో చేసినా అంటావు. నిజంగా చేస్తే నీ విధానంలో చెయ్యి. సోడియం తగ్గిపోతే అని కాదు, మనకు కావాల్సినవి బాడీకి కంపల్సరీ అందాల్సిందే. ఏమంటారు? సముద్ర ఉప్పు. ఇప్పుడు సముద్రం ఎట్లుందో తెలుసా? నదులన్నీ కలుషితమైపోయాయి, సముద్రం కూడా కలిసిపోతాయి. ఎన్నో లక్షల ప్లాస్టిక్ మెటీరియల్, చెత్త చెదారం జరుగుతుందని టీవీలలో చూస్తలేవా, పేపర్లలో చూస్తలేవా? అందుకే కదా ఇప్పుడు వచ్చి రాక్ సాల్ట్ మంచిది, రాక్ సాల్ట్ని వినియోగించుకొని సముద్ర ఉప్పు కన్నా మంచిదని ఎందుకు చెప్తున్నారు? ఇంతకుముందు సముద్ర ఉప్పే కదా అందరు వాడేది. ఇప్పుడు ఎందుకు సముద్ర ఉప్పు ఎందుకు వాడట్లేరు? ఆ తర్వాత ఎవరెవరు వచ్చిర్రు అనేది ఎన్నో ఉప్పులు వచ్చేసి అనర్థాలు జరిగినాయి అనేది మీకు ఆ విషయం తెలియదు. అంటే మీరు వచ్చి సాల్ట్ ఇక్కడ వేసుకోరు, రేపు జబ్బులను తెచ్చుకున్న సోడియం బైకార్బోనేట్లు వేసుకోవాలండి, మందులు వేసుకోవాలండి, చక్కగా సముద్రం ఉప్పు వేసుకోక. ఇదే సార్ మీ మీద గౌరవంతో. కింద ఎవరెవడో ఏంటి ఈ క్లిప్పింగ్లో ఏమంటాడు? సోడియం లెవెల్స్ పడిపోతున్నాయి. ఎంతమంది సోడియం లెవెల్స్ పడిపోయాయి? అతను చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేస్తే, అంటే ఇక్కడ ఉప్పు తగ్గించమనో లేకపోతే ఉప్పు వేయకుండా వేయమని చెప్తున్నాడు కదా, ఏమేమి తీసుకోమంటున్నాడు? దానికి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి, ఒకసారి చూడాలి. మొత్తం వీడియోస్ అన్నీ చూసి
సరిగా అధ్యయనం చేసి అర్థం చేసుకొని అప్పుడు దాన్ని పాటిస్తే దాని మర్మం ఏందనేది తెలుస్తుంది. ఈవెన్ సోడియం బైకార్బోనేట్ ఇవి కూడా అవసరం లేదండి. నీకు నిజంగా సోడియం పడిపోతే దానికి ఆల్టర్నేటివ్గా ప్రకృతిలో చాలా ఉన్నాయండి. ఈవెన్ కళ్ళు తిరిగినప్పుడు కానీ వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది. ఆ తర్వాత మనం ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జ్యూసెస్ కానీ ఏమైనా తీసుకోవాలనేది తెలుసుకుంటే అర్థమవుతుంది. ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమందికి రోగాలు వచ్చినాయి. ఇక్కడ ఉప్పేసుకోరు కానీ తర్వాత రోగాలు వచ్చినాక ఉప్పేసుకోవాలి. అసలు నువ్వు ఏనాడైనా ఆ పద్ధతిని పాటించినవా, దానిలో ఉన్న విషయాలు ఏమైనా గ్రహించినవా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మాటికి కింద ఎవడైనా వాగచేదైనా అనుకోవచ్చు అంటాం. మరి నువ్వెవరు అసలుకి? నువ్వేం వాగుతున్నావు? ఒక మర్యాద లేదు, మాట ఎట్లా మాట్లాడాలో తెలియదు, కింద ఎవడైనా అవుతావు. చెప్పు, సమాధానం చెప్పు. నీకు సమాధానం తెలిస్తే చెప్పడానికి ప్రయత్నించు. అంతేగాని నీకు గౌరవం ఉంది, నిజంగా గౌరవం ఉంటే మీరు ముందు ఇద్దరు మాట్లాడుకొని ఎక్కడెక్కడ ఎవరి మిస్టేక్ ఉంది ఏంది అనేది తెలియదు. పబ్లిక్ ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడడం ఎందుకు? నిజంగా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే మంచి వాళ్ళు కలిసి ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే జనాలను అవేర్నెస్ కలిగించవచ్చు అనేది మీరు ఆలోచించుకొని ముందుకు రండి. ముందే వచ్చేసి పబ్లిక్లో వాడ వాగేసి రచ్చరచ్చ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాము అని సవాల్ విసరడం ఎందుకు? మీ మీద మర్యాద ఉంది అంటావు, ఆ స్టడీస్ అన్నీ కాకమ్మ కబుర్లు అంటావు. అంటే నువ్వు ఒక్కడి చేసేది మాత్రమే శుద్ధపూస కబుర్లా, మిగతా వాళ్ళు చేసేవన్నీ కాకమ్మ కబుర్లు. అంటే నువ్వు మంతెనను కాదరవలిని వాళ్ళు చెప్పేది సైన్సే కాదంటావు. అసలు సైన్స్ గురించి నీకేం అవగాహన ఉంది? అసలు సైన్స్ అంటే అర్థం తెలుసా? ఒక ఉన్నదాన్ని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయిన దాన్ని అది ఎగ్జిస్టెడ్ ఎలా అయింది, ఎలా ఉంది అని తెలియజేసేదే సైన్స్. అంతేగాని వేరే ఏమీ లేదు. అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నది. అది ఉన్నది కాబట్టికే అంటే సైన్స్ కన్నా ముందే ఆ పదార్థం ఉంది. ఆ పదార్థం ఏంటి, దాని ప్రవర్తన ఏంది, దాని బిహేవియర్ ఏంది అనేది గుణం ఏంది తెలియజేసేదే సైన్స్. అంతేగాని కొత్తగా చెప్పేదేం కాదు. అక్కడ మీరు 8 సంవత్సరాల నుండి వచ్చినాయి, లక్షల మంది చేసిరంటే ఆయన 30-40 సంవత్సరాల నుండి చేస్తున్నాడు. ఎంతమంది చేసి ఉంటాడు? ఎన్ని రికార్డులు చూశారు? ఎప్పుడైనా పోయి కలిశారా, మాట్లాడారా, ఆ విధానం ఏందో తెలుసుకున్నారా? అసలు ప్రకృతి అంటే తెలుసుకున్నారా? ప్రకృతి వైద్యం అంటే తెలుసుకున్నారా? ఊరికనే వచ్చేది కాదు కదా ప్రకృతి అంటే. మనం అందరం వచ్చింది కూడా ప్రకృతి నుండే. ఆ ప్రకృతి అంటే ఏందో తెలుసుకోండి. అసలు రాజు గారు మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఓపెన్గా కాలేవండి. మీ డాక్టర్లందరూ అనుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారుగా, మన రవికాంత్, ఆ పీవీరావు గారు, భోగిరావు గారు, వాళ్ళందరూ నా యేసురండి. వాళ్ళు ఎందుకు నాతో కూడా మాట్లాడరు మీకు అర్థమవుతుంది. మీకు వాళ్ళు కూర్చోబెట్టి ఒక డిబేట్. మీ మీద చాలా గౌరవం ఉందంట. గౌరవం ఉంటే ఇట్లా పబ్లిక్లో వచ్చి పిచ్చి వాగరు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కూలంకషంగా తెలుసుకొని ఆ తర్వాత నిజాలేంది, వాళ్ళు చేసే పని ఏంది అనేది అప్పుడు వినకపోతే మీరు బయటకు రండి. ఇష్టమున్న రవికాంత్ లేకపోతే పీవీరావు, భోగిరావు అసలు మాట్లాడే పద్ధతేనా? అసలుకి మర్యాదతో మాట్లాడుతున్నావా? నిజంగా మాట్లాడకుండా వాళ్ళ దగ్గర వెళ్ళండి. నీకు అపాయింట్మెంట్ దొరకదా? ఇంత పెద్ద మనిషివి, ఇంతమంది జనాలతో మెప్పు పొందిను, మంచి పనులు కూడా చేస్తున్నావు అప్పుడప్పుడు. సో ఆ మాత్రం కలవడానికి నీకు ఇవ్వరా? మీతో మాట్లాడరంటారు. మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ ఉంటే ఎవరైనా మాట్లాడతారు. మనకు ఆల్రెడీ సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పేసి. మన నోరే గబ్బు ఉన్నప్పుడు ఇంకా జనాలు ఎందుకు మన దగ్గరికి వస్తారు? నువ్వు మంచోడైనా సరే నీ దగ్గరికి రారు. మర్యాద అనేది ఉంటేనే, ఇచ్చిపుచ్చుకుంటేనే వాళ్ళు కూడా మర్యాద అనేది ఇస్తారు. అది తెలుసుకోకపోతే ఎట్లా? ఎల్డిఎల్ చాలా అద్భుతమైందండి. ఎల్డిఎల్ మీకు ఎన్నాళ్ళు వీళ్ళు చెప్పలేదు, మీ పక్కన మీ టీము చెప్పలేదు, మీకు ఇచ్చిన డాక్టర్లు మీకు చెప్పలేదు. ఎల్డిఎల్ 7 రకాలండి. 2 చాలా మంచి, లార్జ్, ఫ్లఫీ, బయాంటి ఫస్ట్ 2 ఉంటాయి. ఇవి ఏ రకంగానూ గుండె జబ్బులు దాంట్లో ఎదడానికి ఉపయోగపడవు. 2 లాస్ట్ 5 ఉంటాయి. ఆ 5 చెడ్డగా మారడానికి అవకాశం ఉంది. చెడ్డ కాదు. అసలు ఎల్డిఎల్ అనేది ఒక ప్రోటీన్ అండి, లిపో ప్రోటీన్ అండి. ఇట్స్ నాట్ లిపిడ్, ఇట్స్ నాట్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ తయారు చేసే లివర్ సార్. కొలెస్ట్రాల్ లేకపోతే మనిషి బతికే లేదు. కొలెస్ట్రాల్ లేకపోతే మన శరీరంలో ఇన్ని కోట్ల సెల్స్ నిర్మాణం అయింది. మనం ఈ వీడియో మాట్లాడినంత సేపట్లో నా ఒంట్లో కొన్ని కోట్ల సెల్స్ చచ్చిపోయిన, ఆ ప్లేస్లో కొన్ని కోట్ల సెల్స్ పుట్టినాయి. విన్నారుగా? ఇతను చెప్పే దాంట్లో ఇతనికే క్లారిటీ లేదు. ఎల్డిఎల్ మంచిది, ఓకే, ప్రతి సృష్టిలో ప్రతి ఒక్కటి మంచిదే. అది ఎక్సెస్ అయితేనే మనకు బాడీకి ప్రమాదం, అది తెలుసుకోండి. ఏది మంచి ఏది చెడు అనేది డైరెక్ట్ కొలెస్ట్రాల్ అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ. మనకు ఎప్పుడైతే నిజంగా డైరెక్ట్ కొలెస్ట్రాల్ కూడా అవసరమో అప్పుడు తీసుకున్నా పర్లేదు. అంతేగాని దాంట్లో మీరేం చెప్తున్నారు? 7 ఇట్లలో
2 మంచివి, 5 చెడుగా మారడానికి అవకాశం ఉంటుంది. మీరే చెప్తారు కదా 5 చెడుగా మారడానికి అవకాశం ఉందని. మరి అందులో చెడు అనే పదం మీరే వాడుతున్నారు కదా. ఒక్కసారి మీ మాట మీరే మళ్ళీ వీడియో పెట్టుకొని విని అసలు ఏం మాట్లాడానా అనేది తెలుసుకుంటే బాగుంటుంది. తెప్పించుకుని తిరిగి చూసుకుని మీరు నన్ను పిలిచినా నేను ఒక పూట రమ్మన్నా వస్తాను సార్, మనం ఓపెన్గా డిస్కస్ చేద్దాం. మీరు నన్ను కన్విన్స్ చేయగలిగితే నేను మొత్తం మారిపోయి నేను పూర్తిగా నేను దాని రివర్స్గా ప్రచారం చేస్తారు. మీరైనా నేనైనా ప్రజలకి ఒక మంచి విషయం చెప్దాం, ప్రజల ఆరోగ్యం మెరుగుపడదామని ఆశతో బిగిన్ చేస్తున్నాం. ఇద్దరం మంచి ఉద్దేశం చేసినప్పుడు వ్యక్తిగతమైన క్లాస్ మన ఇద్దరికి లేవు, మీరు నారు ఆ రిలేషన్ కూడా మన బాగుంది. కానీ సిద్ధాంతాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే సరిపోతుంది కదా సార్. నేనైతే నా సైడ్ నుంచి నేను రెడీగా ఉన్నా సార్. మీరు కాకితో కబురింపునే నేను ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధం. కెమెరాల ముందు కూడా వద్దు, ఇండివిజువల్గా కూర్చొని మాట్లాడదామన్నా మీరు చూస్తానంటే నన్ను చూపించడానికి ఓపెన్గా ఒక ఫాదర్లీ పర్సన్ లాగా, ఒక బ్రదర్ లాగా, పెద్దనలాగా మీకు పూర్తి గౌరవిస్తా. నేనైనా పొరపాటు పడవచ్చు, మీరైనా పడవచ్చు. పొరపాటు పడినప్పుడు మాట్లాడుకుని దిద్దుకుంటే పోతుందని ఒక ఫ్యామిలీ మెంబర్లో ఒక అన్నకో ఒక ఫాదర్కో చెప్పిన ఫీలింగ్తో నేను చెప్పాను సార్. ఇది మీరు సవ్యంగా అర్థం చేసుకుంటారు. మీ ద్వారా మిగతా అందరూ కూడా దీన్ని బాగా తీసుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఒక్క పూట పిలిచిన ఒక్క పూట కాదు, అతను ఆల్వేస్ రెడీ. మీలాంటి వారు కాదు, ఎవరు వచ్చినా ఆదరించడానికి ఆశ్రమం రెడీగా ఉంటుంది. అతను కూడా మీరు చేసిన తర్వాత ఒక వీడియో చేశాడు, దాంట్లో కూడా మీరు రమ్మని చెప్పేసి ప్రతి ఒక్కటి చూపిస్తా అని చెప్పాడు కదా. వెళ్ళండి. ఇదంతా చెప్పే బదులు, మీడియా ముందుకు వచ్చే బదులు ఒక కుటుంబము అది ఇదని చెప్తున్నావు కదా, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అనేది మీ ఇద్దరి మధ్య ఏమీ లేదు, పర్సనల్గా కూడా బాగుంది అని చెప్తున్నావు కదా. మరి అలాంటప్పుడు ఇదేదో ముందే చేస్తే బాగుంటుంది కదా. ఇలాంటి చిల్లర వీడియోస్ మీడియా ముందుకు వచ్చేసి సోషల్ మీడియాలో ఇట్లా పబ్లిష్ చేసి నేను ఫేమస్ అయిపోదాము అనే ఒక చిల్లర ఐడియాతో వచ్చేసి ప్రజలను మభ్యపెట్టి ఇద్దరు కలిసి మంచి పనులు చేస్తుంటారు. నిజంగా చెప్పాలంటే మీరు మంచిగా చేస్తున్నారు, తను మంచిగా చేస్తున్నారు. ఇద్దరు మంచోళ్ళు కలిసి పనిచేస్తే ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు జరుగుతున్న మోసాలతోని, మెడికల్ మాఫియాతోని జనాలు అల్లాడిపోతున్నారు. అసలుకి నిజమేంటో అబద్ధమేందో తెలుసుకోలేక చెడునే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే చెడు మంచిగా చూపిస్తుంది. మీరు మంచి అంటూ మీడియా ముందుకు వచ్చి ఇట్లా కొట్లాడే బదులు మీరే ముందు మాట్లాడుకొని నేను వస్తా అన్నా కానీ రాలేదు, నేను అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నా కూడా నాకు ఇవ్వలేదు, అందుకని చెప్పేసి మీడియా ముందుకు వచ్చినా అని చెప్పండి. అప్పుడు ఇలాంటి చిల్లర వీడియోలు చేయండి. ముందే ఎందుకు నేను మంచి చేస్తున్నా, నేను మంచి చేద్దాము, సిద్ధాంతాలు మాట్లాడుకుంటారో ఇంకేం మాట్లాడుకుంటారో మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోండి. ఆ మాట్లాడుకొని మంచి ఏదైతే చేయాలనుకుంటారో అది ఇద్దరు కలిసి చేయండి. ఏ విధానం కాదు, ఒక్కోసారి రెండు విధానాలు కూడా కరెక్ట్ అనుకుంటే 2 విధానాలు చెప్పండి. మంచి చేయడం మనకు కావాల్సింది. ఏ విధానం అయితే ఏంది, మంచి జరగాలి. అది మీరు ముళ్ళుతోనే తీస్తున్నారా, ఇంకేదాంతో తీస్తున్నారా, కానీ సొల్యూషన్ వచ్చేటట్టు ప్రయత్నించండి. ఈ మోసగాళ్ళకు అడ్డుగా నిలబడండి. అనవసరమైన చిల్లర వీడియోస్ చేసి జనాల చేత మెప్పు పొందాలనే చిల్లర ఐడియాతోని యూట్యూబ్లలో ఫేమస్ అయిపోదామనో, లేకపోతే దాని ద్వారా వచ్చే డబ్బుతోని ఎంజాయ్ చేద్దామనో అనుకుంటే మాత్రం పొరపాటే. మిమ్మల్ని జనాలు అవాయిడ్ చేస్తారు. మీ డైట్ కాదు కదా, అసలు ఏ డైట్ ఉండకుండా పోతుంది. లాస్ట్కు ఎవరిని నమ్మకుండా తయారవుతుంది. మీరు అందరినీ వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ పోవడం కాదు, మనకు విమర్శ కాదు ముఖ్యం. ఎప్పుడైనా డిస్కషన్తోని పని జరగాలి తప్ప ఆర్గ్యుమెంట్లతోని పని జరగదు. మంత్రిని మీరు అబ్జర్వ్ చేయండి. అతనికి మీరు అన్నట్టుగా మెడికల్ మాఫియాకి సపోర్ట్ కాదండి, చాలా థ్రెట్ కాల్స్ కూడా వచ్చాయి. అందుకే తను ఏంటంటే సైలెంట్గా ఉండి ప్రకృతిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ప్రజల్లోకి మంచిని ఎలా పెంపొందించాలని అవగాహన చేస్తున్నాడు తప్ప వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి సహాయం చేస్తలేడు, రోగాలు పెంచేసి హాస్పిటల్కి పంపడం లేదు. ఒక చిన్న గీతను చెరిపే బదులు దాని పక్కన పెద్ద గీత గీసి ఇది మంచిది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మాత్రం కూడా మీకు అర్థం కావట్లేదంటే ఇంకా మీ బ్రెయిన్ ఎంత పనిచేస్తుంది అనేది మీరే అర్థం చేసుకోవాలి. సో ఇక నుండైనా ఈ వీడియో కావాలంటే నా వీడియో చూసి ఆ అవగాహన పెంచుకోండి. కావాలంటే నా నెంబర్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు నాతో కూడా మాట్లాడండి, కలిసి మాట్లాడదాం, కలిసి పనిచేయడానికి మేము రెడీ. ప్రకృతిని మనము ఎంత దగ్గరగా పోతే అంత మనకు రోగాలు రాకుండా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన ప్రకృతికి దూరంగా వెళ్తున్నాం కాబట్టి ఇన్ని రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ అవేర్నెస్ చేస్తున్నారు. మీరు కూడా మంచి వీడియోస్ చేశారు. మీ ప్రజల్లో కూడా మీ మీద మంచి అభిమానం, మంచి చేస్తున్నారనే భావన ఉంది. దాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు?
మీరు నిజంగా మంచి చేయాలనుకుంటే మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి, మీ విధి విధానాలు మాట్లాడుకోండి. నేను ఇది ప్రొజెక్ట్ చేస్తాను, ఇది ప్రొజెక్ట్ చేస్తాను. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేసి చెడును మాఫీ చేయటానికి మీరు అడ్డుగా నిలబడతారు, లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఇలాంటివి చేయండి. దయచేసి పిచ్చి పిచ్చి మాటలతోని ఆఫ్ మైండెడ్, సైన్స్ రాదు, నాకు తెలియదు, తొడలు కొట్టుడు ఇవన్నీ సినిమాలలో నడుస్తాయేమో కానీ ఇక్కడ కాదు. సో జనాలలో పిచ్చి పిచ్చి మాటలు చేస్తారు. కొద్దిగా మర్యాద అంటే భగవద్గీత కానీ భాగవతం కానీ లేకపోతే బుక్స్ చదవండి, రీసెర్చ్ చేయండి. మనం ఎలా మాట్లాడాలి, ఎదురుతోని ఇట్లా మన వాడు వీడు ఎవడు పడితే వాడు, ఎవడి కామెంట్ల వాడు, అసలు ఎవడేంది వాడేంది, అసలు నువ్వెవడు, అసలుకి నువ్వు కూడా ఒక మనిషిని గుర్తించు, మనిషిలాగా బ్రతకడానికి ప్రయత్నించు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అంటే ప్రజలకు చెప్పదలుచుకున్నది ఒక్కడే అండి. ఇది ఎవరిని విమర్శించడానికి తీసిన వీడియో కాదు. ఈ లోకంలో మంచివారు చాలామంది ఉన్నారు, చెడువారు కొద్దిమందే ఉన్నారు. మనం అనుకుంటాం చెడు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చెడు వ్యాప్తి జరుగుతుందని. కానీ ఈ సమాజంలో మంచి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఈగోలకో లేకపోతే నేను చెప్పిందే కరెక్టో, నేను చేసేదే కరెక్టో అనే భావనకి వెళ్ళిపోయి వీళ్ళు ఒకరితో ఒకరు కలవరు. ఆ కలవకనే ఒక కుటుంబం అంటే మన భారతదేశం అంతా ఒక కుటుంబం అనే భావనకు రాలేక వీళ్ళలోనే కొట్లాడుకొని చెడు వాళ్ళేమో ప్రతి ఒక్కరు చెడు చేసే ప్రతి ఒక్కరు దొంగలు, దోపిడీదారులు అందరూ కలిసి పనిచేస్తూ వాళ్ళు మోసాన్ని సక్సెస్ఫుల్గా జయించగలుగుతున్నారు, వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మంచి వాళ్ళు మాత్రం కలవలేక ఇలా కొట్లాడుకొని తిట్టుకొని ఇక ఏది మంచిది కాదు అనే ప్రజల్లోకి భావన తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది గమనించి ఎవరు ఏం చెప్పినా మనకు దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు కాబట్టి ఆలోచించి అది మంచిదా కాదా, నిజంగా నీళ్లు తాగమంటే అది నిజంగా మంచిదా కాదా అని ఒక దాన్ని అనుభవించి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఒక అవగాహనకి రండి. అంతేగాని ఎవరిని కొట్టివేయకండి. ప్రతి ఒక్కరి దగ్గర మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కానీ మనం మంచినే తీసుకుంటే మనకు అది ఆరోగ్యకరం. మనం అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్.